హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తోటికోడళ్ళు. ఏంటోయ్, ఏంటా కంగారు? కాళ్ళరిగేలా అలా ఇల్లంతా కలిదిరుగుతున్నావు? కొంపదీసి ఎప్పుడూ లేంది వాకింగు జాగింగు లాంటివి మొదలు పెట్టలేదు కదా సుమి? అబ్బాబ్బాబ్బా, మీ ఎటకారానికి ఏం తక్కువ లేదు. అలాంటివేమి లేవు. పెళ్ళిళ్ళ పేరయ్యా మనోడు కోసం సంబంధం తీసుకొస్తానంటేను అతని కోసమని ఎదురు చూస్తున్నా. ఎట్లాంటి సంబంధాలు తెస్తాడో ఏంటో అని కాస్త కంగారుగా ఉంటది కదా. నీకు పిచ్చా పైత్యమా? మన పెద్దోడికి మీ అన్న కూతురు ప్రియానివ్వాలనుకున్నాం కదా, మళ్ళీ ఈ సంబంధాలు చూడ్డమేంటే? వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? అబ్బా, మీరు కాస్త ఉండండి. సంబంధాలు పెద్దోడికి కాదు, చిన్నాడికి. చిన్నాడికి కూడా ఒక మంచి సంబంధం ఖాయం చేసేసి పెద్దోడి పెళ్లితో పాటు చిన్నాడికి కూడా పెళ్లి చేసేస్తే ఖర్చుల విషయంలో మనకు కలిసి వచ్చుద్దిగా. ఓహో, అదన్నమాట నీ ఉపాయం. సరే, అలాగే కానివ్వు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే పెళ్లిళ్ల పేరయ్య ఇంట్లోకొస్తాడు. పేరయ్య గారు వచ్చారండి. ఎట్టాంటి సంబంధాలు తీసుకుని వచ్చారో చెప్పండి. అందరూ డబ్బున్న వాళ్ళేనా? ఆస్తిపాస్తులు ఈ బాగానే ఉన్నాయి కదా. అమ్మా, ఈ 2 రాష్ట్రాలే కాకుండా విదేశాల్లో కూడా వెతికి మీకు తగిన సంబంధాలు తీసుకొచ్చాను. మళ్ళీ నాకు మాట రాకూడదు కదా, అందుకని. ఇదిగోండి, ఈ ఫోటోలవి చూసి వీళ్లలో ఎవరు నచ్చారో చెప్తే వాళ్లతో నిశ్చయం ఖాయం చేస్తానన్నమాట. సరోజ పేరయ్య ఇచ్చిన ఫోటోస్ని చూస్తూ ఉంటుంది. ఏమిటే అంతలా చూస్తున్నావు? నచ్చాల్సింది నీగ్గాదు, మన చిన్నాడికి. వాణ్ణి బయటకు రమ్మను. అలాగే ఆయన ఎండనబడొచ్చుంటాడు. కాస్త మంచినీళ్ళు ఇవ్వకపోయావు? అయ్యో, ఎండలో ఏమీ కాదండి. మీలాంటోళ్ల పుణ్యాన ఈ మధ్య ఒక ఏసీ కారు కొనుక్కున్నాను. ఉదయాన్నే బయటికెళ్ళాడాడు, ఇంకా రాలేదు. ఫోన్ చేయండి రమ్మని. సుబ్బారావు చిన్న కొడుక్కి ఫోన్ చేస్తాడు. నాన్నా, పొద్దున్న వెళ్ళిన పని పూర్తి చేసుకుని ఇప్పుడే వచ్చాను. ఇంటి ముందే ఉన్నాను. తలుపు తీయన్నాన్నా, మీకో సర్ప్రైజ్ తీసుకొచ్చాను అని అంటాడు. సుబ్బారావు, సరోజ ఇద్దరూ వెళ్లి తలుపు తీసి చూస్తారు. ఆశ్చర్యపోవటం వాళ్ల వంతవుతుంది. ఒరేయ్, ఏంట్రా ఇది? అమ్మా, తన పేరు సీత. నేను సీత చాలా కాలంగా ప్రేమించుకుంటున్నాం. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం. ఈ అమ్మాయి ఎవరో? ఆస్తిపాస్తులేంటో తెలియకుండా ఎట్టారా పెళ్లి చేసుకున్నావు? అమ్మా, అవన్నీ నేను వివరంగా చెప్తానుగా, ముందు హారతి పట్టండి అని కృష్ణ అంటాడు. అమ్మా, ఇక మీకు కావాల్సింది పెళ్లిళ్ల పేరయ్య కాదు, మంచి పూజారి. తెలిసిన వాళ్ళకి కబురు పెట్టి సాయంకాలం రమ్మని చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి పేరయ్య వెళ్ళిపోతాడు. ఇంట్లోకొచ్చిన తర్వాత కృష్ణ కోపంగా ఉన్న తన తల్లి దగ్గరకు వెళ్తాడు. అమ్మా, నేను చేసిన పనికి నీ కోపం వచ్చిందా? నువ్వు చేసింది చాలా గొప్ప పనని కోపం రాక ఒళ్ళో పడుకోబెట్టుకుని జో కొట్టాలనిపిస్తుందా? ఎన్ని ఆశలు పెట్టుకున్నా నీ పెళ్లి మీద. మంచి ఉద్యోగం ఉంది కదా, కట్న కానుకలు కావలసినంత వస్తాయని ఊహించుకున్నా. నా ఊహలన్నీ గాళ్ళు మేడల్లా కూలిపోతుంటే కోపం రాదా? ఓ సీదా, నీ కోపానికి కారణం అయితే నేనిలా ఎందుకు చేశానో చెప్తాను విను. నీ కోపమంతా అలా గాల్లో కలిసిపోతుంది. తను మా ఆఫీస్లో పనిచేస్తుందమ్మా. చాలా పేద కుటుంబం నుంచి వచ్చింది. మన స్తోమతికి తగ్గ వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే అమ్మాయి మన మీద అధికారం చెలాయిస్తుంది. లేదా మీకు నేనెందులో తక్కువ అని మీరు చెప్పిన మాట ఎందుకు వినాలనే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఇలాంటి పేదమ్మాయిని తీసుకొనొస్తే మనం చెప్పింది వింటూ మన చెప్పు చేతల్లో ఉంటుందని ఇలా చేశాను. ఇంకా కట్న కానుకల విషయం అంటావా? అవి తీసుకురావటానికి ప్రియ ఎలాగో ఉంది కదా. మావయ్య వాళ్ళ దగ్గర మనం అడగాలనుకున్న దానికంటే ఇంకాస్త ఎక్కువ కట్నం అడుగుదాం. ఏమంటావమ్మా? నిజమే రోయ్, ప్రియా మన ఇంట్లో పిల్ల కాబట్టి ఎంత కట్నం తీసుకున్నా మూడో కంటికి తెలీదు. బయట నుంచి వచ్చిన సీత నుంచి కట్నం తీసుకోలేదని, పేదింటి పిల్ల అయినప్పటికీ చాలా పెద్ద మనసుతో పెళ్లి చేసుకున్నామని చాలా మంది గొప్పగా మాట్లాడుకుంటారు. సర్లే, సాయంత్రం వరకు పంతులొత్తే మంచి ముహూర్తం చూసి మీ అన్నయ్యది నీది ఇద్దరు పెళ్లి ఒకేసారి జరిపించేద్దాం అని చెప్పి సుబ్బారావు దగ్గరికి వెళ్తుంది సరోజ. సుబ్బారావు చెవిలో గుసగుసగా ఏదో చెప్తుంది. ఏంటో మీ చాదస్తాలు ఎప్పటికీ అర్థంగా. మీ అన్నయ్యకి ఫోన్ చేసి నువ్వు నా చెవిలో చెప్పిన అబద్ధాల్ని వాళ్ళకి అందంగా చెప్పాలా? ఇట్లాంటి అలవాటు నాకింకా అబ్బలేదు.
నీలా తడబడకుండా అబద్ధాలు అస్సలు చెప్పలేను. ఫోన్ చేసి ఇస్తాను, నువ్వే మాట్లాడుకో అని ప్రియ వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి సరోజ చేతిలో పెడతాడు సుబ్బారావు. అన్నయ్య బాగున్నారా? మీతో ఓ విషయం గురించి మాట్లాడాలని ఫోన్ చేశాను. అయ్యో, మాట్లాడ్డానికి సందేహం ఎందుకమ్మా, చెప్పేంటో. మనం ఎప్పటినుంచి అనుకున్న విషయమే. మన పెద్దాడు విష్ణుతో ప్రియా పెళ్లి గురించి మాట్లాడదామని చేశా. మనం ఎప్పటినుంచో అనుకున్న విషయమే గదా, మళ్ళీ అడగడానికి సందేహం ఎందుకు? ఎప్పటికైనా ప్రియ పెళ్లి విష్ణుతోనే. ఇందులో సందేహం గాని మరో ఆలోచన గాని ఏమీ లేవు. అంటే అది పెద్దాడికి ఆఫీసులో ఆన్ సెట్ వెళ్లే అవకాశం ఉందంట. ఒకవేళ వెళ్తే ఈ 2 వారాల్లో వెళ్ళొచ్చు అంటున్నాడు అన్నయ్య. ఆన్ సైట్ అంటే మంచి విషయమే గదా, పేరు పనితో పాటు డబ్బులు కూడా ఎక్కువే వస్తాయిగా. పేరు డబ్బు రావడం నిజమే గాని అదే జరిగితే మళ్ళీ 2-3 ఏళ్ల వరకు తిరిగి రాడు. అప్పటి వరకు ఆగడం ఎందుకు? పెళ్లి చేసేట్టే ఇద్దరిని కలిపి ఆన్ సెట్ పంపించొచ్చు కదా అని ఉద్దేశంతోనే ఫోన్ చేశాను. సరేనమ్మా, ఒకసారి ఇంట్లో వాళ్ళ ఉద్దేశం కూడా కనుక్కొని మీకు చెప్తాను. ఏదైనా నీకు గంటలో ఫోన్ చేస్తానులే. నిన్ను కాదని ఎవరన్నయ్య ఇంట్లో మాట్లాడేది? నువ్వు చెప్పిన మాట కాదని మాట్లాడే ధైర్యం ఎవరికైనా ఉందంటావా? నువ్వు పులి లాంటి వాడవన్నయ్య. నిర్ణయమే అందరి నిర్ణయమో. అది కూడా నిజమే అనుకో. సరే, నువ్వన్నట్టే కానిచ్చేద్దాం. సాయంత్రం వరకు మేం మీ దగ్గరకు వస్తాం. ఇక అప్పుడు కూర్చొని మిగతా విషయాలవి మాట్లాడుకుందాం. అట్టాగన్నయ్య, మీ మాటే నా మాట అని ఫోన్ కట్ చేస్తుంది సరోజ. ఏంటే, మా బావని మాటలతో బురిడి కొట్టించేస్తున్నావు? పాపం, నువ్వు చెప్పినవన్నీ నిజమే అనుకొని ఆ మనిషి సరే అన్నట్టున్నాడు. తర్వాత ఎట్లాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందో ఏమో. అట్ట ఏం అవ్వదులే, నేనున్నానుగా అన్ని చూసుకోవడానికి. ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను కదా అని అంటుంది సరోజ. అలా కొంత సమయం గడిచిపోతుంది. సీతకంతా అక్కడ కొత్తగా ఉండటంతో బయటకు కూడా రాకుండా తన గదిలోనే కూర్చుని ఉంటుంది. ఏంటి సీత, ఇక్కడే కూర్చుంటున్నావు? వెళ్ళి అమ్మకి వంటలో సహాయం చేయొచ్చు కదా. నువ్వు మహారాణిలా కూర్చొనుంటే మా అమ్మ పని మనిషిలా అన్ని పనులు చేసి పెట్టాలనుకుంటున్నావా ఏంటి? అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే మనసులో నుంచి ఇప్పుడే తీసేయ్. అయ్యో, అలా ఏమి లేదండి. పనులు చేయడానికి నాకేమి ఇబ్బంది లేదు. కాకపోతే కొత్త ప్రదేశం కదా, మిమ్మల్ని అడిగి చేద్దామని ఎదురు చూస్తున్నాను. సరేనండి, అత్తయ్యకి పనులు సహాయం చేస్తాను అని భర్తకి చెప్పి వంటగదిలోకి వెళ్తుంది సీత. వచ్చావా? ఇదిగో ఈ గిన్నెలన్నీ శుభ్రం చేసి కూరగాయలు కోసుంచు, ఇప్పుడే వస్తాను అని బయటకు వెళ్తుంది సరోజ. ఇక విష్ణు ఆఫీస్ నుంచి వచ్చి సోఫాలో కూర్చుని ఉండగా తన దగ్గరికి వెళ్తుంది. నాన్న విష్ణు, ఆన్ సైడ్కి ఎప్పుడు వెళ్తున్నావురా? ఏంటమ్మా, నీకేమైనా పిచ్చా? నేను చేసే కంపెనీకి సరిగా శాలరీలు ఇవ్వటానికే దిక్కులేదు, అలాంటిది ఆన్ సైట్ అంట. అలాంటి కోరికలు ఏమైనా ఉంటే పక్కన పెట్టాయమ్మా. ఓరే ఇట్ట మాట్లాడి కొంపలు ముంచేసేలాగున్నావే. సాయంత్రం మీ మామయ్య వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ ముందు ఇట్టాగే మాట్లాడావంటే మన బ్రతుకులు డబ్బులు లేక నీటి నుంచి బయటకు వచ్చిన చేపల్లాగా అయిపోతాయి. ఏంటి, డబ్బులు లేవా? 3 పూటలా తినటానికి తిండి, ఉండడానికి మంచి ఇల్లు, అప్పులు లేని జీవితం, సంపాదించే కొడుకులు, ఎంతున్న తర్వాత కూడా డబ్బులు లేవంటావేంటమ్మా? ఇంతకు మించిన ఆస్తులు ఇంకేం కావాలి? ఎంత డబ్బున్నా తినాల్సింది అన్నమే కదా, డబ్బు తింటావా ఏంటి? అదంతా నాకేమీ తెలియదురా. సాయంత్రం మీ మామయ్య వాళ్ళు వస్తారు. అప్పుడు నువ్వు ఇట్ట మాట్లాడడానికి వీల్లేదు. నేను ఎలా చెప్తే అట్లాగే మాట్లాడాలి, లేదంటే నా మీద ఒట్టే అని సరోజ ఒట్టేయించుకుంటుంది. ఏహే, ఈ ఒట్లేసి బ్లాక్మెయిల్ చేస్తావు? సరేలే, నువ్వనుకున్నట్టే కానివ్వు అని చిరాగ్గా లోపలికి వెళ్ళిపోతాడు విష్ణు. ఇక సాయంత్రానికి పంతులుగారితో పాటు ప్రియవాళ్ల కుటుంబం కూడా వస్తుంది. పంతులుగారు, వీలైనంత తొందరగా మంచి ముహూర్తం చూసి చెప్పగలరా? తప్పకుండా చెప్తాను, నేనిక్కడ ఉన్నది దానికోసం కదా అని తన దగ్గరున్న పుస్తకాలన్నీ తిరిగేసి, ఒక 2 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది, దాన్ని ఖాయం చేయమంటారా? చేసేయండి పంతులు గారు, చేసేయండి. ఎంత తొందరగా అయితే అంత మంచిది అని వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా ఇలా ఉండగా గదిలో సీత అందంగా తయారయ్యి అందరి దగ్గరికి రాబోతుంది. అది చూసిన కృష్ణ వెంటనే సీత దగ్గరికి వెళ్తాడు. ఏంటి,
ఇప్పుడు నువ్వు ఇలా అందరి ముందుకొచ్చి మా పరువు తీయాలనుకుంటున్నావా? తలుపేసుకుని గదిలో ఉండు, అర్థమైందా? అని కోపంగా చెప్పేసి వెళ్ళిపోతాడు. తాళి కట్టిన భార్యని 10 మందిలోకి తీసుకుని వెళ్తే పరువు పోతుందా? నాకేం అర్థం కావడం లేదు. ఎందుకు చెప్పాడో. ఇక్కడే ఉంటే సరిపోతుంది కదా అని ఆ గదిలోనే సీత ఉండిపోతుంది. ఇక ముహూర్తం ఖాయం చేసుకుని అందరూ వెళ్ళిపోయిన తర్వాత సరోజ కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకే అంత కంగారు? 2 రోజుల్లో పెళ్లి పనులు ఎలా పూర్తి చేస్తావనా? చెట్టంత కొడుకులు 2 ఇంట్లో ఉండగా నీకెందుకే కంగారు? కంగారేమీ వద్దు, పనులన్నీ అవే అవుతాయిలే. కంగారు పెళ్లి పనుల గురించి కాదు, పెళ్ళాళ్ళ గురించి. నేను పెళ్లి చేయడానికి చెప్పిన అబద్ధాలు వాళ్ళకి పెళ్లి అయ్యే వరకు తెలియకపోతే అంతే చాలు. అబద్ధాలు ఆడడం ఎందుకు, ఇట్టా భయపడ్డం ఎందుకు? 100 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమన్నారు. నేనింకా 100 వరకు వెళ్ళలేదు. ఆయన ఎవరిని మీకు పట్టవలే. పెళ్లిళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళి పన్ను సంగతి మీరు చూసుకోండి చాలు. ముందెళ్ళి కళ్యాణ మండపం మాట్లాడరండి. ప్రతి చిన్న పనికి కళ్యాణ మండపాలు బుక్ చేసేసుకుంటున్నారు. టైంకి మనకు దొరకాలి కదా అని సుబ్బారావుని బయటికి పంపిస్తుంది సరోజ. వెంటనే సీత దగ్గరికి వెళ్ళి, ఇదిగా అమ్మాయి, నేను చెప్పే జాగ్రత్తగా ఇను. చెప్పండి అత్తయ్య. 2 రోజుల్లో మీ ఇద్దరికి అందరి సమక్షంలో మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. మాకు కూడా సంతోషంగా ఉంటది కదా. కానీ ఒక షరతు. పెళ్లిలో నీ గురించి ఎవరైనా అడిగితే మాది చాలా పేద కుటుంబం, కృష్ణ నేను ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటోళ్ళు మళ్ళీ చేస్తున్నారు, ఇట నోటుకొచ్చిన నిజాలని చెప్పవాక. అన్ని నిజాలే మాట్లాడడానికి ఇదేమి సత్యహరిశ్చంద్రుని కుటుంబం కాదు. ఒకవేళ నిన్నెవరైనా అడిగారనుకో, చిన్నోడు అమెరికాలో ఉన్నప్పుడు మీరిద్దరూ కలిశారని, మీ అమ్మా నాన్నలో అమెరికాలో పెద్ద కంపెనీకి ఓనర్స్ అని, వాళ్ళు కంపెనీ డెవలప్మెంట్ పనిలో చాలా బిజీగా ఉన్నారని, అంత బిజీలో ఉండడం వల్ల పెళ్లికి రావడం కుదరలేదని చెప్పు అని సరోజ సీతకి చెప్తుంది. అప్పుడు సీత, కానీ అత్తయ్య, ఇలా మీరు ఒప్పుకున్నారంటే మా అమ్మను కూడా పెళ్లికి తీసుకొస్తాను. ఇప్పటి వరకు నా పెళ్లి గురించి మా అమ్మకి తెలీదు. నేను అమ్మని కలిసి మా ప్రేమ పెళ్లి గురించి చెప్పి తీసుకుని వస్తాను. ఓసేయ్, అనంత పనిచేసేలా ఉన్నావు. ఆ మాసిపోయిన చీరలతో మీ అమ్మ పెళ్లికొచ్చి మాతో పాటు కూర్చుంటే ఇంకేమైనా ఉందా? మా పరువంతా పలసనైపోదు. పెళ్ళయ్యాక ఏదో ఒక రోజు మీ అమ్మని రమ్మన్నావలే. అప్పటి వరకు నువ్వు ఇల్లు కదలకుండా ఉంటే అంతే చాలు అని తాను చెప్పాలి అనుకున్న విషయాన్ని చెప్పేసి వెళ్ళిపోతుంది సరోజ. ఏంటండి అత్తయ్య అలా అంటున్నారు? మా అమ్మ నా పెళ్లి మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటుంది. నా పెళ్లికి మా అమ్మని తీసుకొని వస్తే పరువు నష్టం అంటే ఎలాగండి? ఇంత మాట్లాడుతుంటే మీరు ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు? అమ్మని దాంట్లో తప్పే ఉంది. లేకపోతే నువ్వు పేదదానివని అందరికీ తెలిస్తే నేను నిన్ను ఎలా ప్రేమించానని నలుగురు 4 రకాలుగా అనుకుంటారు కదా. నాకు గతి లేక నిన్ను ప్రేమించాను అనుకుంటారు కదా. అందుకే అలా అమ్మ చెప్పని చెప్పింది. అయినా పూర్ ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి బాధపడాలి కానీ రిచ్ కిడ్నీ అని చెప్పుకోవడంలో నీకున్న నామోషి ఏంటో నాకు అర్థం కావటం లేదు. అమ్మ మాట కాదని ఇంకేదైనా మాట్లాడావో జాగ్రత్త. ఇలా కాలక్షేపం చేసింది చాలు, వెళ్ళి అమ్మకి పనిలో సహాయం చేయిపో అని కోపంగా అంటాడు కృష్ణ. సీత మారు మాట్లాడకుండా అక్కడి నుంచి అత్తగారితో కలిసి పనిచేయటానికి వెళ్ళిపోతుంది. సీత వంటగదిలో వంట చేస్తూ ఉండగా సరోజ సీత దగ్గరికొచ్చి, ఏ అమ్మాయి, అంత నిదానంగా చేస్తే ఎట్టా సాగుతాయి పనులు? చకచక కాని. నేను నింపాదిగా వంట చేస్తే మధ్యాహ్నం ఇద్ది టిఫిన్ చేయడానికి. ఇంకా మధ్యాహ్న భోజనం సమయం దేవుడు ఎరుగు. లేదత్తయ్య, నేను త్వరగానే చేసేస్తున్నాను. మీరు ఒక్క 10 నిమిషాలు అలా కూర్చోండి, టిఫిన్ తీసుకొని వస్తాను అని సీత అంటుంది. ఒరే కృష్ణ, ఎన్నావా ఈవిడేమంటుందో? నేను వంటగదిలోకి రాకుండా దూరంగా కూర్చుంటే నాకు టిఫిన్ తీసుకొచ్చిస్తుందంట. వంటగదిలోకి వెళ్ళకూడని తప్పు నేనేం చేశానురా? ఆఫీస్కి రెడీ అవుతున్న విష్ణు తల్లి మాటలు విని, అమ్మా కాస్త ఆపుతావని అరుపులు? పొద్దున్నే అరుపులు అలకలు అవసరమా? అయినా తనేమంది? ఇప్పుడు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? పైగా తమ్ముని పిలుస్తున్నావు ఇందులోకి. నీకు వండాలనిపిస్తే వండు, లేదంటే హాయిగా వండి పెడితే కూర్చుని తిను, అంతేగాని ఇంట్లో ఇలా అరిచిగోల్ చేయకు అని తల్లికి చెప్తాడు. కృష్ణ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమైందమ్మా? నువ్వు పిలిచినప్పుడు స్నానం చేస్తున్నాను, లేట్ అయింది. సీత నిన్నేమన్నా అనిందా? నిన్ను అనేంత ధైర్యమా దానికి? ఇప్పుడే దాని సంగతి చూస్తా. సంగతి చూస్తా అంటే ఏం చేస్తావురా? కొడతావా? అమ్మ అరవటము సరే, దానికి నువ్వు పని మానేసుకొని వచ్చి తల దూర్చడం సరిపోయింది. నువ్వు కూడా ఏంట్రా ఆలోచన లేకుండా?
ఆ అమ్మాయి టిఫిన్ చేస్తుంది, తినేసి ఆఫీస్కి బయలుదేరు. ఇలాంటి అనవసరమైన విషయాల్లో తలదోర్చకు అని మాట్లాడుతూ ఉండగానే సీత టిఫిన్ తీసుకుని వస్తుంది. బావగారు, కృష్ణ మీరు కూడా ఇక్కడే ఉన్నారా? మీకు కూడా టిఫిన్ తీసుకుని వస్తాను అని తాను తీసుకొనొచ్చిన టిఫిన్ సరోజ చేతిలో పెట్టేసి మళ్లీ తీసుకురావడానికి వెళ్తుంది. కాసేపటికి విష్ణు, కృష్ణ ఇద్దరూ తయారై ఆఫీస్కి వెళ్ళిపోతారు. సీత కూడా రెడీ అయ్యి సరోజ దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య, ఇప్పటికే ఆఫీస్కి చాలా లేట్ అయిపోయింది, నేను వెళ్ళొస్తాను. ఆఫీస్కా? వెళ్తే వెళ్ళేవలే గాని 2 రోజుల్లో పెళ్ళి అని గుర్తుందిగా. మీ అమ్మకి ఫోన్ చేసి పెళ్లి ఖర్చులకి డబ్బులు పంపించమని చెప్పు. ఉంటాయిగా ఖర్చులు అవి. అత్తయ్య, అమ్మ దగ్గర డబ్బులేమి లేవు. నేను జాబ్ చేస్తున్న డబ్బులే ఇంటికి పంపిస్తే మా అమ్మ ఊర్లో వాడుకుంటూ ఉంటుంది. అమ్మ దగ్గర పెళ్లి ఖర్చులకి పంపించేంత డబ్బులు ఎలా వస్తాయి? అంత డబ్బంటే ఎలా ఇవ్వగలదు అత్తయ్య? పెళ్ళంటే ఆశామాషి అనుకుంటున్నావా ఏంటి? చాలా ఖర్చులు ఉంటాయి కదా. డెకరేషన్స్ అని, మేకప్లని, కళ్యాణ మండపాలని, భోజనాలు, ఎన్ని పనులుంటాయి. ఎంత ఖర్చు ఉంటుంది? ఊరికి ఎవరు ఏ పని చేయరు కదా. లేట్ అవుతుందిలే, తొందరగా ఆఫీస్కి వెళ్ళి మీ అమ్మకు ఫోన్ చేసి అప్పు సప్పు చేసి డబ్బు పంపించమని చెప్పు. ఎక్కువ టైం కూడా లేదు మనకే అని తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేసి సీత సమాధానం కోసం కూడా చూడకుండా వెళ్ళిపోతుంది సరోజ. కూతురు పెళ్లికి తల్లి రాకూడదు, కారణం పేద తల్లని. కానీ ఆ పేద తల్లిచ్చే డబ్బులు మాత్రం కావాలి. పేదరికాలు, అంటరానితనాలు అన్నీ మనుషులకే, కానీ ఆ మనుషుల చేతి నుంచి వచ్చే డబ్బులకి ఏ పేదరికం కానీ ఏ అంటరానితనం కానీ లేదేమో అని అనుకుంటూ ఆఫీస్కి వెళ్తుంది సీత. తన బాస్ని కలిసి, చెప్పు సీత. సార్, నాకు చాలా అవసరాలున్నాయి. 6 months శాలరీ అడ్వాన్స్ కావాలి సార్. 6 monthsా? ఇంపాసిబుల్ సీత. ½ month శాలరీ అంటే చూడొచ్చు, కానీ 6 నెలలు ముందుగానే ఇవ్వటం అంటే చాలా కష్టం. అలా అనకండి సార్, చాలా ఇంపార్టెంట్ సార్. మీ మీదే నమ్మకం పెట్టుకుని వచ్చాను. ఇప్పుడు గనక మీరు కాదంటే నాకు ఇంకొక దారి కూడా లేదు. సరే, ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నావు కదా, అందుకే ఇస్తాను. ఇది కూడా నా పర్సనల్ మనీతో ఇస్తున్నాను. నెక్స్ట్ వీక్ నీకు మనీ పంపిస్తాను. సార్, నెక్స్ట్ వీక్ కాదు సార్, ఈ రోజే. ఐ మీన్ ఇప్పుడే కావాలి సార్. కాస్త చూడండి సార్. సరే, ఇప్పుడు కాదు కానీ సాయంత్రం నువ్వు వెళ్ళే టైం వరకు ఇస్తాను. ఇక నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో, వెళ్ళు అని పంపించేస్తాడు బాస్. ఇక సీత సాయంత్రం డబ్బులు తీసుకుని ఇంటికెళ్లేసరికి కృష్ణ, సరోజ ఇద్దరూ హాల్లో కూర్చుని ఉంటారు. మేడం గారు వచ్చారండి. అత్తయ్య, ఆఫీసులో కొంచెం లేట్ అయ్యింది. నాది అదే ఆఫీస్ కదా, నాకెప్పుడు లేట్ అవ్వలేదే. నీకు మాత్రమే ఎందుకు లేట్ అవుతుంది? సరే గాని మీ అమ్మ డబ్బు పంపించిందా లేదా? పంపించింది అత్తయ్య, ఇదిగోండి అని శాలరీ అడ్వాన్స్గా తీసుకున్న డబ్బులు తీసిస్తుంది సరోజకి. ఏంటి 1,50,000? ఈ 1,50,000తో పెళ్లి జరిగిపోతుంది అనుకుంటుందా మీ అమ్మ? అయినా రూపాయి కూడబెట్టుకునే వాళ్ళకి ఖర్చు అంటే ఎట్ట తెలుస్తుందిలే. అత్తయ్య, మాట మాట్లాడితే మా అమ్మని మీరు ఏదో రకంగా హేళన చేసినట్టు మాట్లాడడం నాకు నచ్చడం లేదు. పైగా అది మర్యాదగా కూడా లేదు అత్తయ్య. మా అమ్మ దగ్గర డబ్బులు సరిగా లేకపోవచ్చు, కానీ నన్ను చాలా పద్ధతిగా పెంచింది. నా చదువుకు కానీ తిండికి కానీ ఎప్పుడు ఏ లోటు రానివ్వలేదు. ఏంటి నీ పద్ధతి? బాస్ రూమ్లో అంతసేపు ఏంటి నీకు పని? అదేనా నీ పద్ధతి? లేదంటే వాడి రూమ్లో ఏదైనా మర్యాదలు చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా? ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గుగా లేదు? బాస్తో క్యాజువల్ మీటింగ్ కాకుండా ఇంకేం పని ఉంటుంది? క్యాజువల్ మీటింగా లేక ఇంకేదైనా మీటింగా ఎవరికి తెలుసు? కృష్ణ, మాటలు అదుపులో పెట్టుకో. సరోజ వెంటనే సీతని కొడుతుంది. ఏంటే నా ముందే నా కొడుకుని పట్టుకుని అరుస్తున్నావు? భర్త మీద ఎవరైనా అరుస్తారా? ఇదేనా మీ అమ్మ నీకు నేర్పించిన పద్ధతి, మర్యాద? ఉద్యోగం లేదు, పాడు లేదు. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్లాల్సిన పని లేదు. అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చో. ఇంటి పని, వంట పని చేయి చాలు. బయటికి వెళ్ళి పని చేసి నువ్వు ఎవరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. అంటే అత్తయ్య, ఇప్పటికిప్పుడు జాబ్ మానేటువంటి ఎలా? చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. బాస్తోనా? అవన్నీ కుదరవు. జాబ్ మానేసి అమ్మ చెప్పినట్టు ఇంటి పట్టునే ఉండు. ఇంటి పని చూసుకో చాలు. లేదు కృష్ణ, అలా జాబ్ మానేయలేను. 6 months శాలరీ అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇచ్చిన డబ్బులు అవే. ఓహో, చాలు ఆపు నీ మాటలు. ఇప్పుడే ఆ డబ్బులు మీ అమ్మిచ్చిందని చెప్పావు, అంతలోనే శాలరీ అడ్వాన్స్ అంటున్నావు. శాలరీ అడ్వాన్స్ అని చెప్తే ఆఫీస్కి పంపిస్తామని కదా నీ నాటకాలు. ఇవన్నీ నా దగ్గర చెల్లవు.
రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్తే అట్నుంచటే మీ ఇంటికి వెళ్ళిపో. ఇంకెప్పుడు నా దగ్గరికి రాకు. నువ్వు కోపంలో ఏదేదో మాట్లాడుతున్నావు కృష్ణ. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు కన్నీళ్లు తప్ప మాటలు కూడా రావడం లేదు. ఇంత బాధలో ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. మాటకి మాట సమాధానం చెప్పడం అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఏడుపు డ్రామా స్టార్ట్ చేసావా నువ్వు? ఆ మాటకి సీతకి ఏం మాట్లాడాలో అర్థం కాక గదిలోకి వెళ్ళిపోయింది. ఏంటి కృష్ణ ఇలా మాట్లాడుతున్నాడు? ఆఫీస్కి వెళ్ళకపోతే శాలరీ అడ్వాన్స్ క్లియర్ చేయలేను. వాళ్ళు నేను మోసం చేశానేమో అనుకుంటారు. ఇన్ని రోజులు ఒక్క రిమార్క్ కూడా లేకుండా పనిచేశాను. కానీ ఇప్పుడు డబ్బులు తీసుకున్న తర్వాత నుంచి ఆఫీస్కి వెళ్ళలేదంటే బ్యాడ్ మార్క్ కాదు, ఒక దొంగల నన్ను చూస్తారు. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది సీత. ఇక ఆ తర్వాతి రోజు తన కొడుకులిద్దరినీ పెళ్లికి సిద్ధం చేస్తున్న సరోజ అక్కడికి సీత వెళ్ళటం చూసి, యాయ్ ఎక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? అక్కడ వంట పని చాలా ఉందిగా, వెళ్ళి పని చేయపో. అంటే పెళ్లి రేపే కదా, నేను కూడా కాస్త అందంగా కనిపించాలి కదా. ఇప్పుడు వంట పని అంటే ఫేస్ డల్ అయిపోతుంది కదా అత్తయ్య. ఆయన వంట వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు చేస్తారు. మళ్ళీ నేనెందుకని ఆగిపోయాను. నీ ఫేస్ ఎట్టాగున్నా పెద్ద తేడా ఏం ఉండదులే. అక్కడ నీ కోసం వచ్చి వాళ్ళు ఎవరు లేరు గాని ముందు పోయి ఆ పని సంగతి చూడు. నువ్వు ఇంట్లో ఉన్న తర్వాత కూడా వంటాలను పెట్టుకొని డబ్బులు వృధా చేయాలా? పెళ్లి ఖర్చులకి డబ్బులు ఇవ్వడం తెలియదులే గాని ఖర్చులు పెట్టడం మాత్రం బాగానే తెలిసే నీకు అని పంపించేస్తుంది సరోజ. ఇక పెళ్లి రోజు రానే వస్తుంది. అందరూ చాలా అందంగా తయారయ్యి పెళ్లికొస్తుంటే సీత మాత్రం ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది. అత్తయ్య నేను కూడా అందరిలాగా రెడీ అవుతాను అత్తయ్య. ఇంట్లో పని చేస్తూ ఉంటే పెళ్లిలో కూడా పని మనిషిలాగానే ఉంటాను. నువ్వు ఎలా ఎక్కడుండడమే మంచిది. సరిగ్గా ముహూర్తం టైంకి పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళు. లేదంటే నువ్వు కృష్ణ భార్యవని తెలిస్తే నీ గురించి ఆరాలు తీయడం మొదలు పెడతారు. వాళ్ళ ముందు నువ్వేదైనా మాట్లాడావంటే నా పరువు పోతుంది. అందుకే సరిగ్గా ముహూర్తం టైంకి పెళ్లి మండపంలోకి వెళ్తావా, తాళి కట్టించుకుని వచ్చావా అన్నట్టు ఉండాలి. ఇక నీ పని నువ్వు గాని. ఇదిగో ఇదే నీ పెళ్లి చీర. ముహూర్తం టైంకి దీంతో మండపం మీదకి రా అని చీరక్కడ పడేస్తుంది సరోజ. అత్తయ్య ఇది మీ పాత చీరే కదా, దీంతో పెళ్లికెలా? నువ్విచ్చిన లచ్చన్నరకి కంచి పట్టు చీరలు తీసుకుని రావాలా ఏంటి? నాకు చాలా పనులున్నాయి అని సరోజ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాసేపటికి సీత పెళ్లి మండపం మీదకు వెళ్తుంది. పాత చీర అయినప్పటికీ సీత మొహంలో కల ఉండటంతో అందరికీ సీతే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సరోజా ఏ మాటకా మాట చెప్పుకోలు, కానీ నీ పెద్ద కోడలు అంత అందంగా తయారైనప్పటికీ చిన్న కోడల మొహంలో ఉన్న కళ్ళతో మాత్రం పోటీ పడలేకపోతుంది. తన మొహంలో లక్ష్మీ కళ కనిపిస్తుంది కదూ. సరేలే, భోజనాలు మొదలయ్యాయి. పెళ్లి భోజనం చేసేసి వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాంలే గాని అని వెటకారంగా అంటుంది సరోజ. ఇక పెళ్లి పూర్తవుతుంది. పెళ్లి పూర్తయ్యాక ఇంటికెళ్లిన కొత్త జంటలకి హారతితో స్వాగతం చెప్తుంది సరోజ. ఒరే విష్ణు, మీ మావయ్య 4 రోజుల పాటు ఊటీ కొడైకెనాల్ వెళ్ళి రమ్మని టికెట్స్ పంపించాడురా. అవునా? సరే వెళ్ళరండి. మేం వెళ్ళడానికి కాదురా, కొత్తగా పెళ్ళైన మీరు వెళ్ళడానికి. అమ్మా, మా మావయ్య పంపించాడని నేనెళ్తే తమ్ముడు వాళ్ళని చిన్న చూపు చూసినట్టుగా అవుతుంది. అది నాకు ఇష్టం లేదు. వెళ్తే ఇద్దరం వెళ్తాం, లేదంటే ఇద్దరం ఇంట్లోనే ఉంటాం. ఇంతకు మించి నువ్వు డిస్కషన్ పెట్టడం వేస్ట్ అని విష్ణు అంటాడు. ఇక సరోజ మూతి ముడుచుకొని వెళ్ళిపోతుంది. అత్తయ్య, మా అమ్మకి మా పెళ్లి విషయం చెప్పాను. ముందు కాస్త కోపం నటించినా నాకిష్టమైన భర్త దొరికాడని, పైగా మంచి కుటుంబం అని సంతోషపడింది. ఎందుకు సంబరపడదో? జీతాల కోసం ఇళ్లలో పనిచేసుకునే కుటుంబం నుంచి 5-6 పనోళ్ళకి జీతాలిచ్చే ఇంటికి కోడలుగా వస్తే ఎందుకు సంతోషపడదో? ఖచ్చితంగా సంతోషపడుతుంది కదా మరి. అలా కదత్తయ్య, మీలాంటి మంచి కుటుంబం వచ్చినందుకు ఆ సంతోషం. అమ్మ పెళ్ళేలాగో చూడలేకపోయింది కదా, అందుకని ఇంటికి రమ్మన్నాను. పెళ్ళయి ఒక్కరోజు కూడా అవ్వలేదు, అప్పుడే ఇంటి బాధ్యతలు కూడా తీసేసుకున్నావా? ఎవరిని ఎప్పుడు పిలవాలో నీ ఇష్టమేనా? ఒక మాట చెబితే నీ కొమ్ములు ఇరిగిపోతాయా? అందుకే వచ్చి ఇప్పుడు చెప్తున్నాను కదా అత్తయ్య. రమ్మని చెప్పిన తర్వాత నాకు చెప్తే ఎంత, చెప్పకపోతే ఎంత అని కోపంగా అనుకుంటూ వెళ్ళిపోతుంది సరోజ. ఇప్పుడు ఏమైందని? మా అమ్మని నేను ఇంటికి పిలవాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాలా? ఈ మాత్రం అధికారం, స్వతంత్రం కూడా నాకు ఈ ఇంట్లో లేదా? సర్లే, ఆఫీస్కి టైం అవుతుంది. ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే
పుణ్యకాలం అంతా ఇక్కడే గడిచిపోతుంది. అని చకచకా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతుంది సీత. అప్పుడే నిద్రలేచి బెడ్రూమ్ నుంచి వచ్చిన ప్రియకి ఇల్లంతా చూసిన తర్వాత వాళ్ళ అత్తయ్య మావయ్య తప్ప అక్కడ ఏ పని మనిషి కనిపించలేదు. అత్తయ్య, వాట్ ఇస్ దిస్? ఇంట్లో ఒక్క మెయిడ్ కూడా కనిపించడం లేదు. లీవ్లో ఉన్నారా ఏంటి? మా పిల్లలకి వాళ్ళు హాలిడేస్ తీసుకున్నారా ఏంటి? అమ్మో, ఇప్పుడు ఈ ఇంట్లో పని మనిషి ఎవరు లేరని చెబితే చిన్నచూపుగా ఉంటుందేమో. ఏదో ఒకటి మేనేజ్ చెయ్యాలి. ఇంట్లో ఎంతమంది ఉండగా ఇంకా పని మనిషి ఎందుకమ్మా? చక్కగా మన పని మనమే చేసుకోవాలి గాని. అంటే ఇంట్లో వంట చేయడం, బట్టలు వాష్ చేయడం, గిన్నెలు కడగడం, ఇల్లు క్లీన్ చేయడం ఇవన్నీ మనమే చేసుకోవాలా? చీ, మనలాంటి రిచ్చోళ్ళు అలాంటి పనులన్నీ ఎందుకు చేస్తారమ్మా? నీ చాదస్తం కాకపోతే అట్లాంటివన్నీ చూసుకోవడానికి సీత ఉంది కదా ఇంట్లోనే. నీకేది కావాలన్నా దాన్ని అడుగు, కాదనకుండా చేసి పెడతది. సీత, ఇటరా అని పిలవటం మొదలు పెడుతుంది సరోజ. ఎంత పిలిచినా సీత జాడలేకపోయేసరికి గదిలోకి వెళ్లి చూస్తుంది. గదిలో కూడా సీత కనిపించలేదు. ఎక్కడికెళ్ళుంటదబ్బా? చిన్నోడికి తెలిసుంటుందేమో. ఫోన్ చేస్తే తెలిసిపోతుంది కదా అని అనుకుని సుబ్బారావుతో కృష్ణకి ఫోన్ చేయిస్తుంది. ఒరే చిన్నాడా, నీ భార్య ఇంట్లో లేదు, ఎక్కడికెళ్ళింది? అమ్మా, మనం మొన్న ఎంత చెప్పినా వినకుండా ఈరోజు మళ్ళీ ఆఫీస్కొచ్చింది. నా స్టైల్లో నేను చెప్పి పంపించాను. ఒక 10-15 నిమిషాలు ఇంటికి రావచ్చు. సరే, నాకు పనుంది, నేను సాయంత్రం వచ్చాక మాట్లాడతానులే అని ఫోన్ కట్ చేస్తాడు కృష్ణ. అత్తయ్య, తన ఆఫీస్లో వర్క్ చేస్తుందా? అలా ఇండివిడ్యువల్గా ఉండడం కొందరికి ఇష్టం అత్తయ్య. అలాంటి వాళ్ళని ఆఫీస్ మాన్పించాలని ఎందుకు మీరు ఇంత ఫోర్స్ చేస్తున్నారు? ఓహో, నీకు అట్ట అర్థమైందా? అది కాదు విషయం. కృష్ణ వాళ్ళ ఆఫీసులో ఏదైనా జాబ్ చేస్తానని ఎంట పడతా ఆఫీస్ వరకు వెళ్తుందంట. తన చదువుకి స్వేపర్ పోస్ట్ తప్ప ఇంకేం రాదు. ఏదైనా పర్లేదు చేస్తానంటుందంట. ఏదో కృష్ణ ప్రేమించాడని ఒప్పుకున్నాను తప్ప మన కుటుంబాల్లో ఇలా చదువు లేకున్న వాళ్ళు ఎవరున్నారమ్మా? ఇట్టంటాళ్ళు మనలాంటాళ్ళని ఎతికి మరీ ట్రాప్ చేస్తారు. ఇట్టంటివన్నీ నాకు తెలుసు. ఆయన కృష్ణ ప్రేమించానన్నాడని ఒక కారణంతో ఏం అనలా. మన చేతిలో పనే కదా, నెమ్మదిగా మనకు నచ్చినట్టు మార్చుకోవాలంతే. ఇట్టంటి వాళ్ళని నలుగురు మధ్యలోకి వెళ్ళనివ్వకుండా మన మధ్యలోనే ఉంచుకుంటూ మార్పు తీసుకుని రావాలి. నువ్వు మాత్రం తనతో ఏం కావాలనో చేయించుకో. ఇంకొకసారి బయటికి వెళ్తాను, జాబ్ చేస్తానని మాట్లాడకుండా చూడాలి తల్లి. ఇంటి పెద్ద కోడలుగా అది నీ బాధ్యతే మరి. సరే, రానివ్వండి అత్తయ్య. ఈ రోజు నుంచి తన ఇంట్లో కానీ బయట కానీ నోరెత్తకుండా చేస్తా. సరే, నేను కాస్త ఫ్రెష్ అయ్యి వస్తాను అని గదిలోకి వెళ్ళిపోతుంది ప్రియ. సరోజా, నువ్వు చేస్తుంది చాలా తప్పు. కోడలి ముందు మాట్లాడితే నీ మర్యాద తగ్గుద్దని నేను సైలెంట్గా ఉన్నాను గాని నువ్వు ఇట్టాగే ప్రవర్తిస్తానంటే మాత్రం చూస్తూ ఉండలేను. పాపమే, ప్రేమించిన వాడి దగ్గర ప్రశాంతంగా ఉంటాననుకోనుంటది కదా ఆ పిల్ల. నీలాంటి రాకాసి చేతిలో పడుతుందని కల్లో కూడా ఊహించుండదు. ఇన్ని రోజుల నుంచి ఇంట్లో ఉన్న పెళ్ళం కంటే మొన్న వచ్చిన కోడలు గొప్ప అయిపోయిందా మీకు? అంటే నాకు కానీ నా మాటకు కానీ ఈ ఇంట్లో ఒక విలువ లేకుండా పోయిందంటారా? నేను కృష్ణతో సీత పెళ్లికి ఒప్పుకుందే కేవలం ఇంట్లో ఎల్లకాలం ఉండే పని మనిషిగా మాత్రమే. అంతేగాని నా ఇంటికి లక్ష్మీదేవిని తెచ్చిన వాళ్లతో, కరువు కాటకాలు తీసుకుని వచ్చే వాళ్లతో ఒకలాగా ఉండడం నా వల్ల కాదు. ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు తెలుసు. అయినా మీకు అంతలో కోపం పొడుచుకొని వస్తుంది ఎందుకు? మీ మాటలు వింటే నాతో తన కాళ్ళు పట్టించి సేవలు చేయించేలా ఉన్నారే. ఇంకాపుతావా నీ నస? నేనన్న ఉద్దేశం ఇది కాదు. ఇది నీకు కూడా తెలుసు. అనవసరమైన డ్రామాలు చేయమాకు. అదిగో సీతొచ్చింది, ఇంక నీ పైశాచిక ఆనందాన్ని చూపించుకో, వెళ్ళు అని పేపర్ చదవటంలో లీనమైపోతాడు సుబ్బారావు. సీత రాగానే సరోజ కోపంగా వెళ్లి కొట్టడానికి చెయ్యిలేపగానే సీత సరోజ చెయ్యి పట్టుకొని, ఇది మీకు అడ్డుపడుతున్నట్టు కాదత్తయ్య. మీరు ఏ పని చేద్దామని నా మీదకి చెయ్యెత్తారో ఆ పనిని మీ అబ్బాయి నడి రోడ్డు మీద చేసేశాడు అత్తయ్య. ఇంకా మీరు కూడా అంటే నా కోపిక లేదు. ప్లీజ్ అత్తయ్య. సర్లే, ఎవరో ఒకరో నీకు అర్థమయ్యేలాగా చెప్పారు కదా. ఎక్కడైనా అర్థమయ్యిందా ఎట్టాగుండాలో? వంటగదిలోకి వెళ్ళి మా ఇద్దరికి టీ పెట్టి ప్రియా కాఫీ పెట్టి పో. ఇంకా నిలబడి చూసిన చాలు అని అనగానే సీత బాధపడుతూ వంటగదిలోకి వెళ్తుంది. నా జీవితం నాకు అర్థమవుతుంది. ఈ వంటింటి 4 గోళ్లు నా జైలన్నమాట. నాకు నేనుగా వేసుకున్న శిక్ష ఇది. ఉదయం అంతా ఈ జైల్లో, శిక్ష పూర్తయ్యాక రాత్రి వేళ బెడ్రూమ్ అనే జైల్లో వెళ్ళాలి. తెల్లారితే మళ్ళీ ఇదే జైలు. ఫ్యూచర్ ఆలోచిస్తేనే ఎంత బాధగా ఉందో అని ఆలోచిస్తూ టీ పెట్టి తీసుకొస్తుంది సీత.
బయట ఎవరో పిలుస్తున్నారు, చూసి భిక్షం కోసం వచ్చిన వాళ్ళైతే పంపించేసిరా. అని సరోజ చెప్పేసరికి బయటకు వెళ్లి చూసిన సీతకి దుఃఖం ఆగలేదు. తలుపు బయట నించుని ఉన్న తన తల్లిని చూసి గట్టిగా పట్టుకొని ఏడవటం మొదలుపెట్టింది. సీతమ్మా, అలా ఏడుతారా ఎవరైనా? నీ బాధ నాకు అర్థమైందిలే. నన్ను పెళ్లికి పిలవకుండా చేసుకున్నావనే కదా. నాకు ఆలోచన లేదమ్మా. పరిస్థితులు అలా వచ్చుంటాయి. పెళ్లికి రాకపోతే ఇంట్లో లోపలికి కూడా రానివ్వా ఏంటి? అని అనగానే తల్లిని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది సీత. ఏంటి, ఆఫీస్కి వెళ్తా, పని చేస్తా అని అత్తయ్యకి ఎదురు మాట్లాడుతున్నావంట? కృష్ణని తగులుకున్నట్టు ఇంకొక డబ్బున్న వాడిని తగులుకోవాలని చూస్తున్నావా? మీ అమ్మ నాన్న డబ్బుల కోసమే కన్నారా ఏంటి మిమ్మల్ని? ఇలా ఒక క్యారెక్టర్ లేకుండా బ్రతకడానికి సిగ్గులేదా? ఇదిగో అమ్మాయి, ఎవరి గురించమ్మా అంత కోపంగా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఏదైనా సమస్య ఉంటే మా అమ్మాయి సీతకు చెప్పు. మా అమ్మాయి అని చెప్పడం కాదు గాని చాలా తెలివైన పిల్ల. ఎలాంటి సమస్య అయినా ఇట్టే తేల్చేయగలదు. ఓహో, మీరేనా తన అమ్మగారు? మంచిది మంచిది. అత్తయ్య, అమ్మ వచ్చింది. నమస్తే వదిన గారు, అన్నయ్య గారు నమస్తే. నమస్కారం అమ్మా. ఎప్పుడు బయలుదేరారో ఏమో. ఏమైనా తిన్నారా? సీత, అమ్మ ఏమైనా తింటుందేమో కనుక్కొని కాస్త ఏమైనా పెట్టమ్మా. అలాగే మావయ్య. అమ్మా, గదిలోకి వెళ్దాంరా అని బెడ్రూంలోకి తీసుకుని వెళ్తుంది సీత. అబ్బా, ఎంత మర్యాద కలిగిన కుటుంబం అమ్మా. కాకపోతే ఆ అమ్మాయే కాస్త ఏదో టెన్షన్లో ఉన్నట్టుంది. అవునమ్మా, కాస్త టెన్షన్లోనే ఉన్నాం అందరం. ఇలాంటి టైంలో నువ్విక్కడ ఉంటే కాస్త ఇబ్బందిగా ఉంటుందేమో. ఈ పరిస్థితులన్నీ సద్దుమణిగాక నేనే కబురు పెడతాను. నెక్స్ట్ బస్కి ఊరెళ్తావా? నేనే నిన్ను అనవసరంగా పిలిచాను. ఏమీ మనసులో పెట్టుకోకమ్మా. ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు సంతోషంగా ఉంటే అంతే చాలమ్మా నాకు. అంతకు మించి ఇంకేం కావాలి చెప్పు. సరే, నేను తర్వాత బస్కి ఊరెళ్ళిపోతాను. నువ్వు వీలు చూసుకొని అల్లుని తీసుకుని ఇంటికి రా. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నానమ్మా. నువ్వు కాలు కడుక్కొని రాపో, నేను టీ తీసుకొని వస్తాను. అని తల్లిని గదిలో వదిలేసి వంటగదిలోకి వెళ్తుంటే ప్రియ సీతని ఆపి, ఏంటి, నెమ్మదిగా ఇక్కడ సెటిల్ చేయడానికి రమ్మన్నావు మీ అమ్మని? ఇదే కదా మీ ప్లాను? ముందు నెమ్మదిగా నువ్వొచ్చావు, ఇప్పుడు మీ అమ్మని తీసుకొచ్చావు. వాట్ ఎన్ ఐడియా. మీలాంటి వాళ్ళని అప్పుడప్పుడు న్యూస్లో చూడటమే గాని ఇలా డైరెక్ట్గా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. మీ కాఫీ అక్కడ పెట్టాను, చల్లారిపోతుంది. మా అమ్మని నెక్స్ట్ బస్కి తిరిగి పంపించేస్తున్నాను. అమ్మకి టీ ఇచ్చి బస్టాండ్కి తీసుకుని వెళ్తాను. అదొక ఖర్చు అన్నమాట మళ్ళీ. అని సరోజ అనగానే సీత వెనక్కి వెళ్లి తల్లిని బస్సెక్కించి ఇంటికి తిరిగి వెళ్ళగానే విష్ణు సోఫాలో కూర్చుని ఉంటాడు. ప్రియా, కాఫీ తీసుకొనిరా. సీత, వినిపించింది కదా, ఇంకా చూస్తావేంటి? వెళ్ళు. తనేమైనా ఇంటి పని మనిషా? నేను అడిగింది నిన్ను, నువ్వు తనకి చెప్తావేంటి? పోయి తీసుకురాపో. సీత, నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా? ఒంట్లో బాలేదా ఏంటి? అంటే బావగారు, అది అది ఆఫీస్ గురించి అడిగితే నీళ్లు నములుతావేంటమ్మా? మీ అమ్మే వద్దందిరా. ఎందుకో ఏమిటో నువ్వే కనుక్కో. అంటే తనకి జాబ్ చేయడం ఇష్టం లేదని చెబితే నేనే మానేమన్నానరా. సర్లే, అది కూడా మంచిదే. ప్రియకు కూడా ఇష్టం లేదంట జాబ్ చేయటం. మేము సంపాదిస్తున్నాం కదా, మీరు మమ్మల్ని చూసుకుంటే అంతే చాలు. మేము మిమ్మల్ని చూసుకోగలం. సరే సీత, తమ్ముడు వచ్చాక వెకేషన్ ప్లాన్ గురించి మాట్లాడదాం. సరే బావగారు, ఆయన రాగానే ఆయనకి చెప్తాను. కృష్ణ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే మంచినీళ్ళ గ్లాస్తో కృష్ణ దగ్గరికి వస్తుంది సీత. కృష్ణ, బావగారు నువ్వు వచ్చాక నిన్నొకసారి కలవమని చెప్పారు. ఏదో వెకేషన్ గురించి మాట్లాడాలంట. మనం నలుగురం కలిసి వెళ్దామని అంటాడో ఏమో. ఇలాంటి ఆలోచనలకేమీ తక్కువ లేదు. వెకేషన్ లేదు, ఏమీ లేదు. పోయి వంట పని చేసుకోపో. వెకేషన్ కావాలంట, వెకేషన్. నిన్ను నా భార్య అని బయటికి తీసుకుని వెళ్తే చూసిన వాళ్ళందరూ నా స్తోమతకి నువ్వెలా భార్యవని వెక్కిరిస్తారు. అందుకే ఎక్కడికి వెళ్లేది లేదు అని అనేసరికి సీత బాధపడుతూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. కృష్ణ విష్ణు దగ్గరికి వెళ్తాడు. అన్నయ్య, రమ్మన్నావంట, ఏమైనా మాట్లాడాలా? అవునరా, మన పెళ్ళైన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళలేదు కదా. సీతని ప్రియని కూడా అలా బయటకు తీసుకెళ్ళినట్టు ఉంటుంది కదా. అలా ఒక వారం రోజుల పాటు ఎక్కడికైనా వెళ్ళేసి వద్దాం, ఏమంటావు? అంటే అన్నయ్య, అది ఇప్పుడున్న పలంగా అంటే ఆఫీస్లో లీవ్ ఇవ్వటం కష్టం. మీదో పెద్ద ఎంఎన్సీ కంపెనీ, మరి లీవ్ పెట్టాలంటే జాబ్ సెక్యూరిటీ చూసుకోవడానికి ఏదో వైరల్ ఫీవర్ అని చెప్పడమో లేదా చనిపోయిన ముసలాల్ని మళ్ళీ చంపేయడమో చేస్తే సరిపోతుంది కదా. ఏదో ఒకటి నువ్వు ప్లాన్ చేసుకో, నెక్స్ట్ వీక్ వెళ్దాం. అంటే అన్నయ్య, లీవ్ మెయిన్ ప్రాబ్లం కాదు.
అమ్మా నాన్న ఎలా ఉండగలరా అని ఆలోచిస్తున్నాను అంతే అన్నయ్య. అసలేంటా నీ సమస్య? ఒకసారి లీవ్ దొరకదంటావు, ఇంకోసారి అమ్మా అంటావు. అసలు నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అది చెప్పు. అబ్బా, ఇప్పుడు నేను ఓకే అని చెప్తే ఆ సీతతో ట్రిప్కి వెళ్ళాలి. దాంతో ట్రిప్కి వెళ్ళడం కంటే ఇంట్లో పడుకోవడం నయం. ఒక పని చేస్తా, దాని మీద తోసేస్తే సరిపోతుంది కదా అని తనలో తాను అనుకొని పైకి మాత్రం, అంటే అన్నయ్య, నిజం చెప్పాలంటే సీతకి ఇలాంటివేమీ ఇష్టం ఉండదన్నయ్య. తనకి చెప్తే ఖచ్చితంగా రానంటుంది. మళ్ళీ నువ్వు అడిగి మాట పోగొట్టుకోవడం ఎందుకని ఇలాంటి సమాధానాలు చెప్పాను. సరే, తనకెందుకు ఇష్టం లేదో నేను కనుక్కుంటానులే. నువ్వెళ్ళు, ఈరోజు చాలా అలసిపోయాను, కాసేపు పడుకుంటాను అని చెప్పగానే కృష్ణ తన గదికి వెళ్ళిపోతాడు. ఏ సీత, ఇలారా, నేను ఒక పార్టీకి వెళ్ళాలి, కారు క్లీన్ చేయడంలో హెల్ప్ చేస్తావా? అలాగే అక్క, వస్తున్నా అని కార్ దగ్గరికి వెళ్తుంది సీత. అక్కడికి వెళ్ళగానే ప్రియ ఒక చైర్లో కూర్చుని కార్ తుడవటానికి గుడ్డని సీతకిస్తుంది. సీత, కారు క్లీన్ చేయి. ఎక్కడైనా సరిగా క్లీన్ అవ్వలేదేమో అనిపిస్తే చెప్పు, నీకు హెల్ప్ చేస్తాను అని అనేసరికి సీత ఇక ఏమీ మాట్లాడలేక కారుని క్లీన్ చేయటం మొదలు పెడుతుంది. సీత అలా కార్ క్లీన్ చేస్తూ ఉంటే సరోజ బయటకు వస్తుంది. ఏ సీత, వంట పని పూర్తి చేయకుండా ఏం చేస్తున్నావే? అంటే అత్తయ్య, ప్రియా అక్క కారు క్లీన్ చేసే పని చెప్పింది. ఎలాగూ వంట చేయడానికి టైం ఉంది కదా అని ఇక్కడికి వచ్చాను. అంటే నేను పిలిస్తే అక్కడ పని పూర్తి చేసుకోవాల్సిన అవసరం లేదా ఏంటి? నేనేమైనా నిన్ను బెదిరించుకొని పని చేయించుకుంటున్నా అంటున్నావా, లేక బానిసలాగా చూస్తున్నాను అంటున్నావా? అయ్యో అక్క, నేను అలా అనలేదు కదా, మీరే ఏవేవో అంటున్నారు. నీ మీద మాటలు చెప్పి బ్రతుకుతున్నానంటున్నావా? నాకు నీ మీద ఏదైనా చెప్పడంలో ఏమైనా సరదానా? అని కోపంగా మాట్లాడుతూ ఉంటే సరోజ సీత చెంపపై కొడుతుంది. ఏంటే, నీకంటే పెద్దని కూడా లేకుండా నోటికొచ్చిన మాట మాట్లాడవేనా? అయినా ప్రియా నేనంత దానివయ్యావా నువ్వు? వాళ్ళ రోజు ఖర్చులంత లేవు మీ బ్రతుకులు అని తిడుతూ ఉండగా ఆఫీస్ నుంచి బాస్తో పాటు సీత వాళ్ళ అమ్మ కూడా వస్తుంది. సీత, ఏంటమ్మా ఈయన మన ఇంటికొచ్చి నువ్వేదో అప్పు తీసుకున్నావని అప్పటి నుంచి ఆఫీస్కి రావడం లేదని నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. తప్పుగా నేను మాట్లాడడం ఏంటి? చాలా అవసరాలున్నట్టు మాట్లాడి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది. ఆ రోజు నుంచి ఆఫీస్కి రావటమే మానేసింది. ఇది మోసంగాక ఇంకేంటి? ఆఫీస్లో ఉన్న అడ్రస్ ప్రకారం ఇంటికి వెళ్తే మీ అమ్మ ఇక్కడికి తీసుకొచ్చింది. ఇప్పుడు నువ్వు మర్యాదగా డబ్బులు ఇచ్చావా సరే, లేదంటే పోలీస్ స్టేషన్ వరకు వెళ్తాను. జాగ్రత్త. అంటే సార్, నేను డబ్బులు తీసుకున్న మాట నిజమే, కానీ మిమ్మల్ని మోసం చేద్దామని అనుకోలేదు. ఇంట్లో ఉన్న అనుకోని పరిస్థితుల వల్ల ఆఫీస్కి రాలేకపోయాను. మిమ్మల్ని కలిసి ఈ విషయం చెప్పాలనుకున్నాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు. ఇప్పుడు ఇంట్లోకి వచ్చి గొడవ చేయకండి సార్. నేను ఎలాగైనా సరే మీ అప్పు తీరుస్తాను. ఇక బయలుదేరండి సార్ అని సీత అంటుంది. ఆ మాటకి అతను బయలుదేరి వెళ్ళిపోతాడు. సీత, నీ చెంప మీద ఎవరో కొట్టినట్టు ఈ చేతి గుర్తులేంటమ్మా? అదీ కాక నువ్వు అప్పు తీసుకోవడం ఏంటే? అంత డబ్బు అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏంటి నీకు? అంటే అమ్మా, అది అత్తయ్య పెళ్లి ఖర్చుల కోసం డబ్బులు అడిగింది. సమయానికి ఆయనే కనిపించాడు. అందుకేనమ్మా సార్ని అడిగాను. కానీ పెళ్లి తర్వాత ఆఫీస్కి వెళ్ళడం కుదరలేదు. అందుకే ఆ డబ్బులు ఇవ్వలేదని ఆయన వచ్చాడు అని చెప్తుంటే కృష్ణ పరిగెత్తుకుంటూ వచ్చి సీతను కొట్టి ఇలా అంటాడు. ఏంటే, ఇలాంటి దానివా నువ్వు? ఎక్కడెక్కడో గొడవలు ఇంటి వరకు తీసుకొస్తావా? ఇప్పటి వరకు ఇంటి మీదకి ఇలా ఒక్కడు కూడా రాలేదు. మొట్టమొదటిసారి, అది కూడా నీ వల్ల ఒకడి ఇంటి మీదకొచ్చి గొడవ పెడుతున్నాడు అని సీత మీద చేయి చేసుకుంటే అప్పుడే సుబ్బారావు వచ్చి ఆపుతాడు. ఒరే, నీకు బుద్ధుందా? ఇంటి కొడలట్ట కొడతావా? అసలు మనిషివేనా నువ్వు? ఇలా రౌడీలా తయారయ్యావేంట్రా? ఇదంతా మీ అమ్మ వల్లే. దాన్ని దారిలోకి తీసుకొస్తే మీరందరూ దారిలోకొస్తారు అని సుబ్బారావు కోపంతో అరుస్తూ ఉంటే నిద్ర నుంచి లేచి బయటకొస్తాడు విష్ణు. ఏంటి నాన్న గొడవ? ఎందుకలా అరుస్తున్నావు? చూడరా విష్ణు, నేను కోడలు కలిసి ఇక్కడ పని చేసుకుంటా ఉంటే అతను ఎవరో వచ్చాడు. ఏంటా అని ఆరా తీశా. తెలిసిందేంటంటే ఈవిడే తేతమ్మ గారు వాళ్ళ ఆఫీసులో 1,50,000 రూపాయలు అప్పుగా తీసుకుందంట. నెలకి కొంత తీరుతానని చెప్పి ఆఫీస్ నుంచి వచ్చిందంట. ఆ రోజు నుంచి ఆఫీస్కి వెళ్ళడం నచ్చడం లేదని కథలు చెప్పిందిరా. తన ఆఫీస్కి వెళ్ళకపోవడానికి కారణం ఇదని మనకు తెలియక జాబ్ చేయడం ఇష్టం లేదని అనుకున్నాం కదా. పైగా ఆ డబ్బులు ఏం చేసావని అడిగితే పెళ్లి ఖర్చులకి నా చేతికి ఇచ్చానని చెబుతుంది. ఇట్లా నిష్కారణంగా అబద్ధాలు ఆడితే ఎలారా?
ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ముందు ఎట్టా ఉంటుందని భయం వేస్తుంది. వదిన గారు, మీరలా మాట్లాడడం సరైన పని కాదండి. మీ నోటికి అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. నా కూతుర్ని నేను చాలా పద్ధతిగా పెంచాను. ఇలాంటి పనులు తను ఖచ్చితంగా చేసి ఉండదు. మీ మాట మీ ఎదుపులో ఉంచుకొని మాట్లాడితే మంచిది. ఏంటండి మీ మర్యాద? ఆఫీస్ నుంచి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకివ్వకుండా టోపీ పెట్టడమా పద్ధతి? తనకు ఆఫీస్కి వెళ్ళటం ఇష్టం లేదని నాతో చెప్పింది. దానికి నేనే సాక్ష్యం. ఇంకేం కావాలి సాక్ష్యాలు? తను మోసం చేసిందని చెప్పడానికి? ఇలాంటి వాళ్ళు ఒక్కరుంటే చాలు ఇంట్లో ఇల్లంతా పాడవడానికి. ఇన్ని రోజులు నేను తనని వెనకేసుకొచ్చాను, కానీ ఎవరిని ఎక్కడుంచాలో నాకు ఇప్పుడే అర్థమైంది. ఒరే విష్ణు, అనవసరంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడకరా. కాస్త ఆలోచించి మాట్లాడు. జరిగింది తెలుసుకుని మాట్లాడరా. ఏంటి నాన్న, కళ్ళ ముందు ఇంత కనిపిస్తుంటే ఇంకా తెలుసుకుని మాట్లాడాల్సింది? అప్పు చేశానని తానే ఒప్పుకుంది. ఇంకా దానికి వేరే సాక్ష్యాలు కావాలా ఏంటి? అమ్మతో పెళ్ళైన 2 నెలల్లోనే ఇంతలా ఎదురు మాట్లాడుతూ అమ్మతో వాదన పెట్టుకునే వరకు వెళ్ళిందంటే ఇంకా ముందు ముందు ఎక్కడికి వెళ్తుందో తెలీదు. ఇలాంటి వ్యక్తి మన ఇంట్లో సరిపోదు నాన్న. ఒరే కృష్ణ, నీకు కూడా నాలాగే అనిపిస్తే తనని ఇక్కడి నుంచి పంపించే. కొద్ది రోజుల్లో విడాకులు తీసుకొని మనకి తూగి అమ్మాయితోనే పెళ్లి చేసుకుందు గాని అని అనటమే ఆలస్యం. కృష్ణ సీతను లాక్కొని వెళ్ళి గేటు బయటకు తోసేస్తాడు. హలో ఓల్డ్ విమెన్, నిన్ను తనలా తీసుకొని వెళ్ళి బయటికి తోసేయలేను. మీ అంతటా మీరే వెళ్తే అది మీ అందరికీ మంచిది అని కృష్ణ అనగానే సీత తల్లి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఒరే కృష్ణ, మన లారీకి ఫోన్ చేయి. నేను ఇప్పుడే మీ విడాకుల గురించి మాట్లాడతాను. లేదంటే ముందు ముందు ఇంకా ఎన్ని దారుణాలు చూడాలో అని కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు విష్ణు. సరోజ తాను అనుకున్నది జరిగినందుకు ఎంతో సంతోషిస్తుంది. రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నారు సీత, తన తల్లి. అమ్మా, నేనొక్క మాట నీకు చెప్పకుండా పెళ్లి చేసుకుని తప్పు చేశానా అమ్మా? నా అనాలోచన పనికి తగిన ప్రతిఫలం దక్కింది కదమ్మా. అందుకే పెద్దవాళ్ళు అంటారు, పెళ్ళంటే పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళనే కాదు, వాళ్ళుండే ఇంటిని కూడా చూడమని. నేను కృష్ణ మీద నమ్మకంతో వెళ్ళాను. ఆ నమ్మకమే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. ప్రతి మనిషికి ఏదో ఒక కష్టం లేని నిమిషం ఉండదు తల్లి. దాన్ని మనం బలంగా మన మనసులోకి తీసుకుంటున్నాం అనే దాని మీదే మన దుఃఖం, సంతోషం ఆధారపడి ఉంటాయి. కృష్ణ అడిగాడని పెళ్లి చేసుకున్నావు, రమ్మన్నాడని ఇంటికెళ్ళావు. ఇప్పుడు వాళ్ళు గెంటేశారని బయటకొచ్చావు. వాళ్ళు వీళ్ళు చెప్పిందేనా? నీకంటూ ఒక ఆలోచన లేదా ఏం చేయాలి అని? ఇంతకన్నా నేనేం చేయగలనమ్మా? ఆడపిల్లని కదమ్మా, భరించడం, బాధపడ్డం తప్ప ఇంకేం చేయగలను? ఆడపిల్లవైతే ఏం తక్కువే నీకు? ఆలోచించడానికి మెదడు లేదా? ప్రశ్నించడానికి నోరు లేదా? వాళ్ళకుంది నీకు లేనిదేంటో తెలుసా? ధైర్యం. ఎదురుగా నుంచొని నీ తప్పు లేదని చెప్పే ధైర్యం. అదొచ్చినాడు నువ్వు నీ జీవితాన్ని కోరుకున్నట్టుగా ఉంచుకోగలవు. అప్పటి వరకు ఇలా బానిస బ్రతక్క తప్పదు అని చెప్తూనే బస్టాండ్కి వెళ్తారు. బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒరే కృష్ణ, ఏంట్రా అదోలా ఉన్నావు? ఏంటో అమ్మా, సీత ఉన్నంత వరకు దాన్ని కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడేమో సీత నా దగ్గర లేదని ఆలోచిస్తేనే ఏదోలా ఒంటరిగా అనిపిస్తుందమ్మా. అయ్యయ్యో, అలాంటి ఆలోచనలే పెట్టుకోకురా. నువ్వు ఇంటికి తీసుకొచ్చావని నేనేం అనలేదు, కానీ నాకు సీత అంటే ముందు నుంచి కూడా ఇష్టం లేకుండానే ఉంది. కానీ నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఒప్పుకున్నానురా. అంతే. నీకేం తక్కువరా? 6 అడుగుల అందగాడివి. ఆస్తి తక్కువ, అందం తక్కువ, పైగా మంచి ఉద్యోగం. నీకు లేదంటే ఏమీ లేదురా. నువ్వు సరే అనాలే కాని అమ్మాయిని ఇస్తామని లక్షాధికారులు కోట్లలో కట్నంతో నీ వెంట పడతారు తెలుసా? అన్నీ ఉంటాయి గాని సీత ఉండదు కదమ్మా అని మాట్లాడుతూ ఉండగానే విష్ణు బ్యాగ్తో అక్కడికొస్తాడు. అమ్మా, ఇల్లంతా నీకోసం వెతుకుతున్నాను. ఇక్కడున్నావా? సరే, నేను క్యాంపుకి బయలుదేరుతున్నాను. 2-3 రోజుల్లో వస్తాను. ప్రియా ఇంటి దగ్గరే ఉంటుంది. నువ్వేంట్రా కృష్ణ, డల్గా ఉన్నావు? ఏమైంది? ఇక అప్పుడే సుబ్బారావు వస్తూ, ఏముందిరా, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఆవేశంలో మెడబట్టు గెంటేస్తే ఏమవుతుంది? ఇట్టా దిగులే మిగులుతుంది. నాన్న, ఇంకోసారి ఆ అమ్మాయి మాట ఇంట్లో వస్తే బాగుండదు. అలా ఇంటి పరువుని బజారుకి ఇచ్చే వాళ్ళని ఇంటి వరకు రానివ్వటమే గొప్ప విషయం. ఒరేయ్, ఏంట్రా చూస్తూ ఊరుకుంటుంటే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? నీకా అమ్మాయిని అనడానికి ఏం అధికారం ఉందని నీకిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ప్రేమించిన వాడి ముందే అందరట్టా అవమానిస్తున్నా ఆ అమ్మాయి గాని తన తల్లి గాని ఒక్క మాట మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దానికి నిన్ను ఎదిరించలేక కాదు,
ప్రేమించిన వాడే ఇట్లాంటి అవమానానికి ఆజ్యం పోస్తుంటే చూస్తూ షాక్ అయిపోయి నోట మాట రాక ఉండిపోయింది. ఇదంతా మీకు మీ అమ్మకి అర్థం కాదు. కనీసం నీ భార్యకు కూడా తోటి అమ్మాయి తనలాగే వేరే ఇంటి నుంచి వచ్చిందన్న ఆలోచన కూడా లేదు. ఆపు నాన్న, నీకు వాళ్ళ మీద ఇంత కంజనుందని నాకు తెలీదు. నాకు మాత్రం అలాంటివేమీ లేవు. నాకు మాత్రమే కాదు, తమ్ముడికి కూడా ఇలాంటివన్నీ ఇష్టం లేదు. సరే, నాకు టైం అవుతుంది. ఇప్పటికి నీ మాటలు వినే ఓపికైతే లేదు. ఏదైనా చాదస్తపు మాటలు మాట్లాడాలనుకుంటే నేను 2 రోజుల్లో వస్తాను, అప్పుడు చెప్పు, సరేనా అంటూ విష్ణు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒరే చిన్నాడా, ఇది తప్పురా. ఆడపిల్ల ఉసురు ఊరికే పోదురా. ఇంట్లో ఎవరికి ఇది లేకుండా ప్రేమించావు. ఇంట్లో ఒక్కరు ఒక్క మాట అన్నారని వదిలేస్తావా? రేపెవడో వచ్చి రిటైర్ అయిపోయిన మీ నాన్నతో ఇంట్లో ఏం పని అంటే నన్ను కూడా ఇంట్లోంచి ధర్మేస్తావా? యావండోయ్, మీకు రహస్యంగా ఆ ముడుపులేమైనా ముట్టాయే ఏంటి? వాళ్ళ మీద తెగజాలు చూపించేస్తున్నారు అని మాట్లాడుతూ ఉండగా ప్రియా పరిగెత్తుకుంటూ వచ్చి ముగ్గురిని బయటకు లాక్కొని వెళ్తుంది. ఏమైందమ్మా? అంటే అది మావయ్య, మన ఇంటి ముందు ఊరంతా చెత్త తీసుకునొచ్చి పోశారు మావయ్య. ఎవరు పోసారని అడిగితే ఎవరు సమాధానం చెప్పడం లేదు. అదే, అది ఎవరో తెచ్చిపోయడం కదమ్మా, రోడ్డు మీద ఇల్లు కదా, ఉదయం అయ్యే వరకు అలాగే చెత్త చేరుద్ది. రోజు నువ్వు లేచేసరికి సీత శుభ్రం చేసి ఉంచేది కాబట్టి నీకు తెలిసేది కాదులే. మనమే ఇప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఏంటి నేనా? ఏంటత్తయ్య, ఏదో తేడాగా మాట్లాడుతున్నారు. నేను చెత్త శుభ్రం చేయడం ఏంటి? ఇలాంటి పనులు నాకు చేతకవు. అదంతా సర్లే కాని ఇప్పుడు మనకి కాఫీ పెట్టడానికి ఎవరున్నారు? అయ్యో, టెన్షన్ ఏమీ లేదులే అమ్మా. మీ అత్తయ్య ఉంది కదా, బ్రహ్మాండంగా పెట్టిస్తుంది కాఫీ. ఏంటి సరోజా, నీ ముద్దుల కోళ్ల కోసం ఆ మాత్రం చేయలేవా ఏంటి? అయ్యో, అలా బాగుండదు మావయ్య. అత్తయ్య నాకు కాఫీ పెట్టివ్వడం ఏంటి? వద్దొద్దు, ఒక పని చేద్దాం. చూసారా నా కోడలు నాకెంత మర్యాద ఇస్తుందో? ఆ పని ఏంటో కూడా చెప్పమ్మా. ఒక పని మనిషిని పెట్టుకుందాం. 20-30 వేలలో పని మనిషి ఖచ్చితంగా దొరుకుతారు అత్తయ్య. అంతేనా? 20-30 వేల చాలా చీప్ కదమ్మా. సరోజా, జస్ట్ 30,000 అంతే. చూడు, మంచి పనోళ్ళని చూడు. ఊరుకోండి మీరు కూడా. ప్రియ ఏదో జోక్ చేస్తుంది. పని మనిషికి 30,000 ఇవ్వడం ఏంటి? అయినా మనకు పని మనిషి ఎందుకు? జోకేమీ లేదత్తయ్య, నిజమే. కానీ మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు లేదా రేపు మా అమ్మ నాన్ని ఇంటికి రమ్మన్నాను. నిన్ను వాళ్లతో టైం స్పెండ్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది కదా, అందుకే వచ్చి 1 వీక్ ఉండి వెళ్తారంట. ఏంటి, బావొస్తున్నాడా? చెప్పాలి కదా తల్లి, మాకు కొన్ని ఏర్పాట్లుంటాయి. సిటౌట్లో చైర్లు ఏర్పాటు చేసుకోవాలి, బాటిల్స్ ఏర్పాట్లు చేసుకోవాలి. సరే సరే, నా ఏర్పాట్లో నేనుంటాను. మీ అత్తయ్య కూడా ఏర్పాట్లుంటాయిగా. సరోజా, ముందెళ్ళి ఆ కిచెన్ క్లీన్ చేసి ఏదైనా స్పెషల్ చెయ్యి అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతాడు సుబ్బారావు. అమ్మా, నేను కూడా ఆఫీస్కి వెళ్తాను. నిన్న మా బాస్ నన్ను చూసాడో లేదోనని అనుమానంగా ఉంది. చూస్తే ఇంకేం లేదు, ఆఫీస్లో పరుగు పోవడం ఖాయం. సరే, నేను వెళ్తాను అని కృష్ణ ఆఫీస్కి బయలుదేరి వెళ్తాడు. అత్తయ్య, నేను కూడా బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాను. ఆల్మోస్ట్ 1 మంత్ అయింది వెళ్ళి, చాలా గ్యాప్ వచ్చింది అని చెప్పి ప్రియ కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఏంటి ఇలా ఇంట్లో పనంతా నా మీద వదిలిపెట్టి బయట పనులకు అందరూ వెళ్ళిపోతే ఇంటి పని నుంచి వంట పని వరకు ఇప్పుడు నేనే చెయ్యాలా? చచ్చాన్రా దేవుడో అని అనుకుంటూ ఒక్కో పని చేయటం మొదలు పెడుతుంది సరోజ. అలా పని చేయటం పూర్తయిన తర్వాత కాలింగ్ బెల్ సౌండ్ వచ్చేసరికి వెళ్లి తలుపు తీసి చూస్తుంది. ఎదురుగా పోలీస్ని చూసి షాక్ అవుతుంది సరోజ. సార్, మీకు మా ఇంట్లో ఏం పని? ఎందుకొచ్చారు? విష్ణు అంటే మీ అబ్బాయేనా? మా అబ్బాయే సార్, కానీ వాడి ఇప్పుడు ఇంట్లో లేడు, క్యాంప్కి వెళ్ళాడు. చేసేదంతా చేసి క్యాంప్ అని ఇంట్లో అబద్ధం చెప్పి పారిపోయాడన్నమాట. సరే, ఎంత దూరం పోతాడో నేను చూస్తాను. వాళ్ళ ఆఫీస్ ఎక్కడో చెప్పండి. క్యాంప్ అనేది నిజమా లేదా మేమనుకున్నట్టు పారిపోయాడా తెలిసిపోతుంది. సార్, మా వాడు అట్టంటోడు కాదు సార్, మీరేదో పొరబడినట్టున్నారు. ఆడికి ఇల్లు ఆఫీస్ తప్ప వేరే ఇంకేం తెలీదు ఆడికి. తప్పు చేసేటప్పుడు ప్రతి ఒక్కడు ఇలా అమాయకంగానే ఉంటారు. ముందు వాడి ఆఫీస్ అడ్రస్ చెప్పండి అని పోలీస్ కోపంగా అడగ్గాని సరోజ గుక్క తిప్పకుండా అడ్రస్ చెప్పేస్తుంది. వెనకాలే ఉన్న ప్రియ సరోజ దగ్గరికి వచ్చి, అత్తయ్య, ఇంత మోసం చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? పెళ్లికి ముందు
విష్ణు చేసేది పెద్ద ఎంఎల్సీ కంపెనీ అని చెప్పారు. అదే కాక ఆన్ సెట్ వెళ్తున్నాడని చెప్పారు. కానీ తీరా చూస్తే 4th గ్రేడ్ కంపెనీలో ఒక ఎంప్లాయ్. ఆగండి, ఇప్పుడే ఈ విషయం మా అమ్మ నాన్నకి చెప్తాను అని ప్రియ ఫోన్ తీసి తండ్రికి ఫోన్ చేస్తుంది. సరోజ వద్దని ఫోన్ లాక్కోవటానికి ప్రయత్నించినా కూడా ప్రియ జరిగిన విషయాన్నంతా తండ్రికి చెప్పేస్తుంది. నువ్వేమీ టెన్షన్ అవ్వకు తల్లి, ఒక 2 to 3 అవర్స్లో మేము అక్కడే ఉంటాం. తప్పు జరిగిందని తెలిసిందా నాలోని రాక్షసుని చూస్తారక్కడందరూ అని ఫోన్ కట్ చేస్తాడు ప్రియ తండ్రి. ఏం జరుగుతుందిరా? ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఇల్లు ఈ 2 రోజుల్లో ఇలా ఏదో దిష్టి తగిలినట్టుంది. కావాలని ఎవరో మా ఇంట్లో ఆనందం చూడలేక మా దుఃఖం కోసం పూజలు చేయించినట్టు ఇట్ట ఒకదానికి మించి ఇంకొకటి తయారవుతున్నాయి. పెద్దాడి మీద ఏదో కేసు అంటూ పోలీసు వాళ్ళు వచ్చారు. చిన్నాన్ని చూస్తే వదిలిపోయిన దరిద్రానికి సంబరపడ్డమా అనేసి దిగాలుగా ఉంటున్నాడు. ఈ అమ్మాయికి అబద్ధాలాడి పెళ్లి చేసామని తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళొస్తే ఎట్ట సర్ది చెప్పాలో ఏంటో. సరే, మా ఆయన్ని ఏదైనా సహాయం చేయమందామా అంటేనేమో ఆయనని నిజాలే చెప్తాడు. ఇంకా స్థలకి తిట్టే అవకాశం ఇచ్చేలా చెప్తాడు. ఇప్పుడు నేను ఏం చేయాలిరా దేవుడా? దేవుడా, ఇంకెప్పుడు ఎట్టాంటి పొరపాట్లకి తావివ్వను. ఈ ఒక్కసారికి ఈ పరిస్థితి నుండి నన్ను బయట వే దేవుడా అంటూ దేవుడికి దండం పెడుతుంది సరోజ. ఇప్పుడే విష్ణుకి ఫోన్ చేశాను. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే పోలీసులు చెప్పింది నిజమే అన్నమాట. నిజంగానే పారిపోయాడు అని అనగానే సరోజకి ఏం చేయాలో అర్థం కాక ఆశ్చర్యంలో ఉండిపోతుంది. చేతిలో ఉన్న తడిగుడ్డని తలపై వేసుకుని అలా కూర్చుండిపోతుంది. ప్రియా తల్లిదండ్రులు ఇంటికొచ్చి ఆవేశంగా మాట్లాడుతూ ఉంటారు. అన్నయ్య, అంత కోపం ఎందుకు అన్నయ్య? నేను చెప్పేది కాస్త ప్రశాంతంగానండి. ముందు మీరు కూర్చోండి, మాట్లాడుకుందాం. ఏంటి మీరు కూర్చోబెట్టి మాట్లాడేది? ఆలోచించేంత టైం కూడా ఇవ్వకుండా పెళ్లికి తొందర పెట్టినప్పుడే నేను ఆలోచించాల్సిందే. ఇలాంటిది ఏదో ఉంటుందని పెళ్ళయి పట్టుమని 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఇలాంటి నిర్వాకాలు బయటపడ్డాయంటే ఇంకా రోజులు గడుస్తున్న కొద్దీ ఇంకెన్ని బయటపడతాయో ఏమో. డౌరీ విషయంలో తగ్గకుండా లెక్క వసూలు చేశారు. ఇలాంటి కుటుంబానికని నా బిడ్డనిచ్చిందని ఆలోచిస్తుంటేనే నా మీద నాకే చిరాగ్గా ఉంది. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా సీత సుబ్బారావుతో కలిసి ఇంటికొస్తుంది. సుబ్బారావు లోపలికొస్తూనే ఇంట్లో ఉన్న తన వియ్యంకుల్ని పట్టించుకోకుండా అరుస్తూ వస్తాడు. ఏమేవ్, నువ్వెన్ని మాట్లాడినా ఈ రోజు నేను తగ్గేదే లేదు. చిన్న కోడలు ఏం అన్యాయం చేసిందనే ఇంట్లో నుంచి తరిమేశావు. సరే, తరిమేశాక నువ్వేమన్నా సంతోషంగా ఉన్నావా అంటే అది కాదు. కొడుకుని బాధ పెడుతూ నువ్వు సాధించిన గొప్పేంటి అంటూ లోపలికొచ్చేసరికి తన వియ్యంకులు కనిపిస్తారు సుబ్బారావుకి. అర్రరే బావగారు, వచ్చేశారా? ఈరోజు మన ఉద్యమం ఆగేది లేదు. మీరొస్తున్నారనే బజార్కెళ్ళి తరుగు తీసుకొచ్చాను. రండి రండి, ముందో రౌండ్ వేసొచ్చి మాట్లాడదాం. చూశారండి వీళ్ళ చేష్టలు, పద్ధతులు. ఇలాంటి వాళ్ళకి పిల్లనివ్వడానికి మీరు మాతో కూడా చెప్పకుండా సిద్ధమైపోయారు. ఇప్పుడు బాధపడి ఏం లాభం? అప్పుడే ఆలోచించాల్సింది. పిన్ని, కాస్త విశ్రాంతి పడండి. ఎంత నోరు పారేసుకుంటే అంత బాధపడాల్సి వస్తుంది. ఎంత కాదనుకున్నా ఇప్పుడు మీరు మీ అమ్మాయి మార్చలేరు. పెద్దాళ్ళకి ఎదురు మాట్లాడుతున్నానని కాదు, కానీ నేను మాట్లాడేది కాస్త వినండి. ఏంటమ్మా నువ్వు చెప్పేది మేము వినేది? ఇలా డబ్బున్నాళ్ళకి ఎరవేసి డబ్బుల కోసం వచ్చిన నువ్వు చెప్తే మేము వినాలా? అయినా నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినా కూడా నీకు సిగ్గు లేకుండా ఇంట్లోకి వచ్చేసావేంటి? వెళ్ళగొట్టడం అంటే ఏంటి? వెళ్ళగొట్టడం 100 మంది ముందు పెళ్లి చేసి ఒంటరిగా తరిమేస్తే పోవడం ఏంటి? ఇది నా ఇల్లు. చిన్ననాటి నుంచి పెంచిన అమ్మని ఊరిని వదిలేసి వస్తే మీరిచ్చే రెస్పెక్ట్ ఇదేనా? మీ అమ్మాయికి అన్యాయం జరిగిందనగానే పరిగెత్తుకుంటూ వచ్చారు. తను కూడా నాలాంటి కోళ్లే కదా. వచ్చినప్పటి నుంచి బావగారిని చూస్తున్నారు. అప్పటినుంచి మీకు అతను ఎలాంటివాడో తెలుసు. కానీ ఈ రోజు మీకు మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి మీ అమ్మాయిని ఇందులోంచి తప్పించాలని చూస్తున్నారు, అంతే కదా అని సీత అంటుండగానే కృష్ణ నుంచి ఫోన్ వస్తుంది సుబ్బారావుకి. సుబ్బారావు ఫోన్ ఎత్తగానే, నానా, అన్నయ్యని తప్పుపడుతూ ఒక విషయం నా వరకు వచ్చింది, మీకు తెలిసిందా? ఒరే పిచ్చి నా పుత్ర, పెళ్ళాన్ని తిట్టడం అమ్మ కొంగుచాటు గొడుగులా బతకడం కాదురా, రెబల్గా బతకడం నేర్చుకోవాలి. నేను బయట 2 రౌండ్లేసి ఇంట్లోకి వచ్చా, నీ భార్య మాత్రం ఇప్పుడే లైన్లోకి వచ్చింది. అందరినీ ఓ రౌండ్ వేసుకుంటుంది. మీ అమ్మ కూడా నిలబడి చూడడం తప్ప ఇంకేమీ చేయట్లా. నువ్వు కూడా రా, చూసి ఎంజాయ్ చేద్దువు గాని అని ఫోన్ కట్ చేస్తాడు సుబ్బారావు. కృష్ణ సుబ్బారావు చెప్పింది ఏమీ అర్థం కాక ఆదరాబాదరాగా ఇంటికి బయలుదేరతాడు.
సరిగ్గా కృష్ణ ఇంటికి చేరుకునే సమయానికి విష్ణు కూడా పోలీస్ వాళ్లతో ఇంటికొచ్చాడు. ఏంటమ్మా, కంగారు పడ్డారా? మా ఆఫీస్లో ఇంకొక అతని పేరు కూడా విష్ణునే. పోలీస్ వాళ్ళు కాస్త కన్ఫ్యూజన్లో నేననుకొని టైంకి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవటంతో పోలీస్ వాళ్ళు కొంత కన్ఫ్యూజన్లో నేననుకున్నారు. టైంకి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవటంతో నేనే అని కన్ఫర్మ్ చేసుకున్నారు. నా కోసం క్యాంపు దగ్గరికి వస్తే తెలిసిన విషయం ఇది. అవునమ్మా, మేం కొంచెం కన్ఫ్యూజన్లో మిమ్మల్ని కంగారు పెట్టాం. మా పొరపాటు వల్ల మీరు ఇబ్బంది పడ్డారు. అది చెప్పడానికే మేం మళ్ళీ మీ ఇంటికి వచ్చాం అని చెప్పేసి అక్కడి నుంచి పోలీసులు వెళ్ళిపోతారు. అత్తయ్య, మీరెప్పుడొచ్చారు? అలా నించొనున్నారేంటి? కూర్చోండి. పోలీస్ కేసు అంటే సరే, అది వేరే వాళ్ళనుకో నిన్ను తీసుకెళ్లారు. కానీ ఈ అబద్ధాల పెళ్లి విషయం ఏంటి? ఒక్క విషయమే నిజం చెప్పారా మీరు? ఆన్ సైట్ అన్నారు. మీ కంపెనీకి ప్రాజెక్టే దిక్కులేవు, ఇంకా ఆన్ సైట్ ఎక్కడది? అత్తయ్య, ఆన్ సైట్ అని పెద్ద కంపెనీ అని అమ్మ చెప్పింది అబద్ధమే కావచ్చు, కానీ నేనెప్పుడు అలాంటి మాటలు మాట్లాడలేదే. అండర్స్టాండింగ్ మా ఇద్దరి మధ్య ఉంటే సరిపోతుంది. ఇద్దరు భార్యాభర్తల మధ్యన ఎవరొచ్చినా, చివరాఖరికి తల్లిదండ్రులొచ్చినా సరే వాళ్ళు పరాయివారే. నా వల్ల మీ అమ్మాయికి సమస్య ఉంటే మాట్లాడమని చెప్పండి, అంతేకాని నా తరపు నుంచి మీరు మాట్లాడితే అది మర్యాద కాదు. ప్రియా, చెప్పు, నాతో నీ సమస్య ఏంటి? మీతో నాకేం సమస్య లేదండి. మీరేదో తప్పు చేశారని పోలీసు వాళ్ళు పట్టుకెళ్లేసరికి చాలా కోపంతో అమ్మ వాళ్ళకి ఫోన్ చేశాను. అమ్మా, మీకొక విషయం తెలుసా? విష్ణు నాకు ముందే తనకి ఆన్ సైట్ అనేదే లేదని, కనీసం ఆ ఆలోచన కూడా లేదని పెళ్లికి ముందే చెప్పాడు. నాకు కూడా మీ అందరినీ వదిలి వెళ్లటం ఇష్టం లేదని మేము ముందే మాట్లాడుకున్నాం. ఈ పోలీస్ వాళ్ళ గందరగోళం వల్లే కాస్త కంగారు పడ్డానమ్మా. సూపర్ రా పెద్దోడా. ఒరేయ్ చిన్నోడా, అన్నయ్య చాలా క్లియర్గా ఉన్నాడు. ఆడి జీవితంలోకి ఓ అమ్మాయి వచ్చే ముందు ఆడి జీవితం ఎట్టా ఉంటుందో అన్నీ చెప్పేశాడు. కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయిని జీవితంలో తీసుకొచ్చి మీ అమ్మ మాటలు వింటూ తనని కష్టాల పాలు చేస్తున్నావు. ఇది మాత్రం తప్పురా. కృష్ణ తప్పేమి లేదు మావయ్య. ఆ అమ్మాయి డబ్బు మీద ఆశతో మన ఇంటికి రావడానికి రకరకాల ప్లాన్స్ వేసుకుని కృష్ణని టార్గెట్ చేసింది, అంతే. అది మీకు తెలీదు. అవునమ్మా, నాకేమీ తెలీదు. అన్నీ నీకు మీ అత్తయ్యకే తెలుసు. నువ్వన్నట్టే ఆలోచిద్దాం. తనట్టాంటి టార్గెట్టే చెయ్యాలనుకుంటే పట్టుమని 40,000 జీతం కూడా లేని మన కృష్ణని ఎందుకు టార్గెట్ చెయ్యాలి? ఆఫీస్లో బాసును లేదా ఇంకా పెద్ద ఎంప్లాయీనో చేసేది కదా. అయినా మన కృష్ణ తనని ప్రేమించానని 2 సంవత్సరాలు వెంటబడితే గాని తను ఒప్పుకోలేదు. ఒక్కసారి ప్రేమించాక విడిచిపోయే మనసే తనకుంటే పెళ్లికి ముందు మీ అత్తయ్య పెట్టిన టార్చర్కే ఇంట్లో నుంచి పారిపోయేది. ప్రతి క్షణం మీరు అవమానిస్తున్నా, తన భర్త అనుమానిస్తున్నా తాను భరించడానికి కారణమేంటో తెలుసా? ప్రేమ. వాణ్ణి అంతలా ప్రేమించింది కాబట్టే వాడు చీ అన్నా మళ్ళీ తిరిగొచ్చింది. సీత, నీకా సీతకి రావణాసురుడు పెట్టినన్ని కష్టాలు నేను పెట్టాను. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అని సీతని దగ్గరికి తీసుకుంటాడు కృష్ణ. అమ్మా, ఇక నుంచి ఇంట్లో ప్రియ ఎంతో, సీత కూడా అంతే. తనకిష్టమైతే ఉద్యోగం చేస్తుంది, లేదంటే ఇంటి పట్టునే ఉంటుంది. తనేది చేయాలన్నా తనిష్టం. ఎవరికైనా ఏదైనా అభ్యంతరం ఉంటే అందరం కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వద్దాం. సీత మాత్రమే కాదు, ప్రియ కూడా. శభాష్రా చిన్నోడా, ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నా. ఇక ఎవరేం చేస్తారో, ఎవరెవరిని చులకనగా చూస్తారో నేను చూస్తాను. ఏమండి బావగారు, అంతా క్లియర్ అయిపోయింది కదా? రండి, మన పని మనం స్టార్ట్ చేద్దాం. చేతిలో సరుకు పెట్టుకుని లేట్ చేస్తే అపచారం అండి అని ప్రియతండ్రిని లాక్కొని వెళ్తూ సరోజ వైపు తిరిగి, ఏమేవ్, త్వరగా ఆమ్లెట్లు తీసుకొనిరా. కోడళ్లతో చేయిస్తానంటే నీ మీద చేయేస్తాను చెప్తున్నా. నువ్వే చేసుకొని తీసుకొనిరా అని తన వియ్యంకుని తీసుకుని వేరే గదిలోకి వెళ్ళిపోతాడు సుబ్బారావు. సీత, ఇదంతా నా వల్లే జరిగింది. అసలు ప్రతి విషయం ఇంత దూరం వెళ్ళి గొడవల వరకు వెళ్ళటానికి నేనే కారణం. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. పద ప్రియ అని ప్రియతో కలిసి తన గదిలోకి వెళ్ళిపోతాడు విష్ణు. ఏవండి, సీతక్క గురించి అత్త ఏదేదో చెప్తుంటే నేను కూడా నిజమే అనుకున్నాను. సీతక్క మంచితనం గురించి ఇప్పుడే తెలిసింది. ఇంకెప్పుడు తనని ఏ ఇబ్బంది పెట్టనండి అని ప్రియ కూడా అంటుంది. తన మంచితనం గురించి నువ్వేం చూసావు అని విష్ణు ఆలోచనలో పడిపోతాడు. విష్ణుని పోలీసులు బలవంతంగా లాక్కొని వెళ్తుంటే బస్టాండ్లో ఉన్న సీత విష్ణుని చూస్తుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి, సార్ ఏమైంది? ఆయన మా బావగారు. ఆయన మీరెందుకలా తీసుకుని వెళ్తున్నారు?
వీడి మీద వీళ్ళ ఆఫీస్లో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. వీడు ఆ అమ్మాయిని ఈవ్ టీజింగ్ చేస్తున్నాడంట. ఆ అమ్మాయి తన తల్లిదండ్రులతో వచ్చి కంప్లైంట్ చేసింది. అందుకే తీసుకెళ్తున్నా. సార్ ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఆయన అలాంటి వారు కాదు. ప్లీజ్ సార్, పరుగల కుటుంబం సార్ మాది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ అంటే కుటుంబం పరువంత పోతుంది అంటూ పోలీస్ వాళ్ల కాళ్ల మీద పడిపోతుంది సీత. అయ్యో, ఏంటమ్మా ఇలా కాళ్ల మీద పడినంత మాత్రాన మేమేమీ చేయలేం. ఆ అమ్మాయి కేసు వాపస్ తీసుకుంటే తప్ప అని అనగానే విష్ణు దగ్గర ఆ అమ్మాయి నెంబర్ తీసుకుని ఆ అమ్మాయికి ఫోన్ చేస్తుంది సీత. మేడం, నేను విష్ణు వాళ్ళ తమ్ముడు భార్యని మాట్లాడుతున్నాను. విష్ణు మీద మీరు కేసు పెట్టారంట. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు. మీరింతవరకు వెళ్లారంటే ఆయన మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది కూడా పెట్టుండొచ్చు. మీరు అతనికి మీ బాధ తెలిసి రావాలని అనుకున్నారు, కానీ అతను ఒక అపరాధిగా జైల్లో ఉండాలని అనుకుని కదా. పోలీసులు వచ్చి ఇంట్లో అతని గురించి ఆరా తీసినప్పుడే ఇంట్లో పరువంతా పోయింది. ఆఫీస్కి వచ్చినప్పుడు ఆఫీసులో పరువు పోయింది. ఇంకా అతన్ని పోలీస్ స్టేషన్ వరకు కూడా పంపించడం అంటే కాస్త ఆలోచించండి మేడం. ఇంత జరిగాక కూడా అతన్ని మళ్ళీ మీ వెంట పడ్డాడంటే ఒక్కసారి నాకు కాల్ చేయండి. ఇద్దరం కలిసి కంప్లైంట్ చేద్దాం. నేను కూడా మీకు సపోర్ట్ ఉంటా. ఈ ఒక్కసారికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి మేడం అని సీత ఎంతో బ్రతిమిలాడుతుంది. వెంటనే పోలీస్కి ఫోన్ వస్తుంది. సీతని పిలిచి, నువ్వు ఏం మాట్లాడావో తెలియదమ్మా. కేసు పెట్టిన వ్యక్తే కేసు వాపస్ తీసుకుంది. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకో. అలాగే సార్. కాకపోతే ఇంకొక చిన్న విషయం సార్. ఈ ఒక్క సహాయం చేశారంటే జీవితాంతం మీకు రుణపడి ఉంటాం అని వాళ్ళకేం చెయ్యాలో చెప్తుంది సీత. సరే, ఇతనితో వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇతను తప్పు చేయలేదని చెప్పాలి, అంతే కదా? సరేలే, నీ మాటల్లో ఉన్న విధేయత, ఆ ఇంటిపై నీకున్న అభిమానానికి ఒప్పుకుంటున్నాను అని ఆ పోలీస్ ఆఫీసర్ అంటాడు. ఇక విష్ణుని తీసుకుని పక్కకెళ్తుంది సీత. విష్ణు సీత తల్లి దగ్గరికి వెళ్తాడు. చాలా గొప్ప మనసున్న కూతుర్ని కన్నారమ్మా అని ఆవిడ కాళ్ళ మీద పడతాడు విష్ణు. నువ్వు కూడా మాతో పాటు రావచ్చు కదా నేను అమ్మని బస్ ఎక్కించి వస్తాను అని సీత అంటుంది. ఇంతలో ప్రియ గట్టిగా కదిలించటంతో ఆలోచనల్లో నుంచి తేరుకుంటాడు విష్ణు. ఇక కొద్ది రోజులు గడుస్తాయి. సీత ఆఫీస్కి వెళ్లటం చూస్తున్న సరోజ తనకు ఇష్టం లేకపోయినా ఏమీ అనలేకపోతుంది. అమ్మో, ఇప్పుడు దీన్ని ఆఫీస్కి వెళ్ళొద్దన్నానంటే పెద్దాడు చిన్నాడు ఒకటైపోయి నా మీద యుద్ధం ప్రకటిస్తారేమో. ఇంకా ప్రియ ఆయన కూడా సీతకి అండగా ఉన్నారు. అందరూ ఒకటైపోయి నన్ను ఒక్కదాన్నే చేస్తారు. ఇంకా నేనేం మాట్లాడతాను? పూటకింత తిని కృష్ణారామ అనుకుంటానంతే అని అనుకుంటుంది సరోజ. కొద్ది రోజుల్లోనే సీతకి విష్ణుకి ప్రమోషన్ రావటంతో కృష్ణ, సీత, విష్ణు, ప్రియ ఎక్కడికైనా ఒక హాలిడే ట్రిప్ కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అలా వాళ్ల మధ్యలో ఉన్న గొడవలన్నీ సర్దుకొని అందరూ కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది మన తోటికోడళ్ళు సిరీస్. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.